గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండమ్మా, 7th నవంబర్ 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే 8th నవంబర్ 2021 నుంచి మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు 7,000 అవ్వబోతుంది. చాలా మంది రిక్వెస్ట్ చేశారని చెప్పి ఇంకా 5,000 రూపీసే ఉంచడం అనేది జరిగింది ఫీజు. సో 7,000 అవ్వబోతుంది 8th నవంబర్ నుంచి. ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చెయ్యండి. సో మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏం రావడం అనేది జరుగుతుంది, డైలీ అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఎవ్రీ డే అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అనేది జరగడం అనేది జరుగుతుంది. హిందూలో కవర్ అవునటువంటి ఆర్టికల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి అండ్ అదర్ మ్యాగజైన్స్, ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి ఆర్టికల్స్ మీకు శాంతి మేడం 4 సెషన్స్ తీసుకుంటారు, వీక్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ 2 సెషన్స్ పర్ వీక్ నేను తీసుకుంటానండి. 99% నేనే తీసుకుంటాను. ఒక ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వస్తే సురేష్ సార్ కానీ, లేకపోతే అదర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అప్పుడప్పుడు వస్తారు. మాక్సిమం నేనే తీసుకుంటాను. సో నేను డిఫరెంట్ మ్యాగజైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న మీకు యోజన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నిన్న చేశాను, లైవ్ క్లాస్ చేశాను. సో మెయిన్స్ ఓరియంటేషన్ లో అలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఉంటుంది. సో మీకు అది శాంపుల్ వీడియో ఒకసారి పెట్టాము చూడండి. ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండమ్మా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ లో యోజన కానీ, కురుక్షేత్ర కానీ, అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ లో ఇంపార్టెంట్ ప్రాబబుల్ గా నెక్స్ట్ మెయిన్స్ కి వచ్చేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానన్నమాట. అర్థమైందా? సో జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, ఓన్లీ 5,000 కి మాత్రమే వస్తున్నటువంటి కోర్సు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంది కరెంట్ అఫైర్స్ ని మాన్స్టర్ అనుకుంటారు, చాలా కష్టం అనుకుంటారు. వీఆర్ ట్రైంగ్ టు మేక్ కరెంట్ అఫైర్స్ ఈజీ ఫర్ యూ, రైట్? సో ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మరి ఇంకా మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ గురించి ఒక్కసారి తెలుసుకొని మనం హిందూ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి అన్న. సో మీకు స్పెషల్ వీక్, దివాళీ స్పెషల్ వీక్, స్పెషల్ ఫీజులు అనేవి మీకు వర్తిస్తున్నాయి. మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 50,000 రూపీస్కే వస్తుంది మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. ఆప్షనల్స్ ఇన్ఫినిటీ జస్ట్ 25,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. ఆప్షనల్ ఇన్ఫినిటీలో మీకు 5 ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ సోషియాలజీ నేను చెప్తాను, తెలుగు లిటరేచర్ లాంచ్ చేస్తున్నాం. కొత్త బ్యాచ్ అనేది నవంబర్ 10th నుంచి మీకు మొదలవ్వడం అనేది జరుగుతుంది. సీతాపతి సార్, సో పిహెచ్డి చేసినటువంటి ఆయన, అండ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రొఫెసర్, తెలుగు ప్రొఫెసర్. సో చాలా డీటెయిల్డ్ గా క్లాసెస్ తీసుకుంటారు. మీరు శాంపుల్ వీడియోస్ ఒకసారి చూడొచ్చు. ఆంథ్రపాలజీ సోషియాలజీ నేను చాలా కాంప్రహెన్సివ్ గా హ్యాండిల్ చేస్తానండి. సో వి టీచ్ అవుట్ ఆఫ్ ప్యాషన్. సో మంచి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, మంచి కేర్ అనేది ఉంటుంది. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 12,000 అండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పటికే ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆల్, బికాజ్ ఎన్సీఆర్టీస్ ద్వారానే మీకు బేసిక్స్ అనేవి బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ బేసిక్స్ ఇన్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ వే. ట్రస్ట్ మీ, ఎందుకంటే మేము వర్డ్ టు వర్డ్, ఒక్క వర్డ్ కూడా మిస్ చేయకుండా డీటెయిల్డ్ గా హ్యాండిల్ చేస్తున్నాం ఎన్సీఆర్టీస్ ని. సో ఎవరైనా ఇంకా తీసుకోకపోతే 12,000 రూపీస్కే మీరు చక్కగా సింగిల్ పేమెంట్ చేస్తే వస్తుంది. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఎనీ సబ్జెక్ట్ రికార్డెడ్ 5,000 రూపీస్ మాత్రమే. ముఖ్యంగా హిస్టరీ రికార్డింగ్ మీరు చక్కగా తీసుకోవచ్చండి. అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. హిస్టరీ నేను హ్యాండిల్ చేస్తాను. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి జస్ట్ 5,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది. మంచి నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎకానమీ మీరు రికార్డెడ్ తీసుకోవాలన్న 5,000, ఎథిక్స్ రికార్డెడ్ తీసుకోవాలన్న 5,000, లేకపోతే జాగ్రఫీ తీసుకోవాలన్న 5,000, ఏ రికార్డెడ్ పాలిటీ తీసుకోవాలన్న 5,000. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్, అన్ని కోర్సులు కూడా మన ఇన్స్టిట్యూట్ లో లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ ఫీజు కూడా 7th నవంబర్ వరకే ఉంటుంది. తర్వాత ఫీజులు అనేవి మళ్ళీ యథాస్థాయికి వచ్చేస్తాయి. 8,000, 10,000 స్థాయికి వచ్చేస్తాయి. రికార్డెడ్ అయితే 8,000 అయిపోతుంది, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 10,000 అయిపోతుంది. సో వీలైతే ఈ నెంబర్కి 7893899553కి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సో నువ్వు స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ ఉంటుందమ్మా. బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఒక్కటైతే చెప్తున్నాను, తెలుగు స్టేట్స్ లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్ తోనే మన ఇన్స్టిట్యూట్ ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థమయ్యేటట్టు చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు కేర్ అనేది కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫీజ్ అనేది కంపేర్ చేయండి, వ్యాలిడిటీ అనేది కంపేర్ చేయండి. అన్ని కంపేర్ చేసి మీరు కన్విన్స్ అయిన తర్వాతనే మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ అమ్మా. సో
ఇప్పుడు మనం హిందూ అనాలిసిస్ లో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. ఇండియా విల్ అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 సేస్ ప్రైమ్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్ గవర్నమెంటల్ కన్వెన్షన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి, చాలా ప్రిపరేషన్ అనేది ఉంటుంది, అండ్ దాంతోపాటు హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్ అండ్ వర్క్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. నిజంగా మన వీడియోస్ కానీ మన ఛానల్ కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్. సో మరి ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వాట్ ఈస్ దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి, సో బేసిక్స్ అనేవి అర్థం చేసుకున్న తర్వాత వెంటనే మనం ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో అది మాట్లాడదాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మనకి అరౌండ్ 18th సెంచరీ ఏం మొదలైంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్ దోస్ టైమ్స్ ఎవ్రీ కంట్రీ హ్యాడ్ అన్ అబ్జెషన్ టువర్డ్స్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ మీన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి చాలా అనుకున్నారు. ప్రతి కంట్రీ దే వాంటెడ్ టు బికమ్ డెవలప్డ్. ఇన్ దట్ ప్రాసెస్ ప్రతి కంట్రీ ఆల్ ద రిసోర్సెస్ దట్ దిస్ ప్లానెట్ హ్యాస్ గివెన్ టు అస్, మన తాలూకా భూమి మనకి ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రకృతికి మనం ఏమైనా భంగం కలిగిస్తే అది ఊరుకుంటుందా, అది మన మీద రివెంజ్ తీర్చుకుంటుంది. సో రిసోర్సెస్ ఎప్పుడైతే డెప్లీట్ అవ్వడం అనేది జరిగిందో, ఈ క్లైమేట్ ప్యాటర్న్స్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. దట్ గేవ్ రైజ్ టు ఏ న్యూ ఆస్పెక్ట్ కాల్డ్, న్యూ కాన్సెప్ట్ కాల్డ్ క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు దేశాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, లేకపోతే డిఫరెంట్ సెక్షన్స్కి అతీతంగా అందరికీ, మానవాళి మొత్తానికి ఉన్నటువంటి ఏకైక ఎనిమి ఏంటి అంటే, శత్రువు ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్కి మెయిన్ కారణం ఏంటి సార్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సార్? గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండి. భూ వాతావరణంలో సౌర్య ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని కట్టిపెట్టి ఉంచేసేటటువంటి గ్యాసెస్ ని మనం ఏమంటాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సపోజ్ CO2, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి వేడిమి ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్త్స్ అట్మాస్ఫియర్లోనే, భూ ఆవరణంలోనే అంటి పెట్టేస్తుంది, భూ వాతావరణాన్ని దాటనివ్వదు. అండ్ కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఏం తేలడం అనేది జరిగింది, ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. అంటే మానవ సంబంధిత, మనిషి మ్యాన్ మేడ్ కాజెస్ అని చెప్పి మనకి తేలడం అనేది జరిగింది. సో అప్పుడు ఏమనుకున్నారు, సో ఈ క్లైమేట్ చేంజ్ మీద పోరాడడం అనేది అత్యావశ్యకము అని చెప్పి, సో ఆల్ ద నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ న్యూ కాన్సెప్ట్స్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక్కదాని మీద అబ్సెషన్ ఉండేదని చెప్పుకున్నామా, ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు, అంటే ఫ్యూచర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫ్యూచర్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రెజెంట్ జనరేషన్స్ లో మనం డెవలప్ అవ్వడం, అంటే రిసోర్సెస్ ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా రిసోర్సెస్ ని బెటర్ గా మేనేజ్ చేసుకుంటూ డెవలప్ అయితే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగానే 1972లో యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఒక కొత్త ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటారు. సో ఈ 1972లో స్టార్ట్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ దాంతోపాటు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ శాఖ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యానెల్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటండి ఆ ప్యానెల్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ. రీసెంట్ గా ఐపీసీసీ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది, మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఐపీసీసీని 1988లో ఇది చేశారండి, 1988లో ఫామ్ చేశారు. ఎందుకంట ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, క్లైమేట్ చేంజ్ యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, క్లైమేట్ చేంజ్ మీద ఎలా ఫైట్ చేయాలి,
ఇలాంటి విషయాలు చెప్పండి అని చెప్పి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ శాఖ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు ఐపీసీసీ ప్యానెల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సో ఎన్విరాన్మెంట్స్ కన్జర్వేషన్ కి వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ ఇది పెద్ద శత్రువు ఉంది కదా, ఎనిమి ఉంది కదా, దీంతో ఫైట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ అనేది అవసరం. సో అందుకే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తో ముందుకొద్దాం అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇన్ 1992. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాజ్ సైన్డ్ ఇన్ 1992 డ్యూరింగ్ ఎర్త్ సమిట్ అమ్మ. ఎర్త్ సమిట్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? బ్రెజిల్లో జరగడం అనేది జరిగింది. దీన్ని రియో సమిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీని ఫార్మల్ నేమ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇట్ వాస్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్ సమిట్. ఎప్పుడంటే 1992లో ఈ సైన్ అవ్వడం అనేది జరిగింది అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ మార్చ్ 21, 1994. దీన్ని మొత్తం ఎన్ని కంట్రీస్ రాటిఫై చేయడం అనేది జరిగింది అంటే సైన్ చేయడం అనేది రాటిఫై అంటే ఆమోదించడం అనేది జరిగింది అంటే 197 కంట్రీస్ దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో మార్చ్ 21, 1994లో ఇది ముందుకు రావడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క ఆర్టికల్ 2, ఈ ఫ్రేమ్వర్క్ లో ఉండేటటువంటి ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్ ద పార్టీస్ దట్ హ్యావ్ రాటిఫైడ్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ విల్ మీట్ యాన్యువల్లీ. ఒక దగ్గర మీట్ అవుతాయి ప్రతి సంవత్సరం. దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నారు. సో ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో భాగంగా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. మనం ఇంపార్టెంట్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? COP1. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బెర్లిన్, జర్మనీ, 1995, 1995లో జరిగింది. అండ్ 1997 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీన్ని క్యోటో ప్రోటోకాల్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యోటో ప్రోటోకాల్ వాజ్ సైన్ డ్యూరింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3, 1997లో సైన్ అవ్వడం అనేది జరిగింది. సో క్యోటో ప్రోటోకాల్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ అండి, టు కట్ కార్బన్ ఎమిషన్స్, రైట్. దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్యోటో ప్రోటోకాల్లో భాగంగానే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది రూపుదిద్దుకోవడం అనేది జరిగింది, దట్ ఈస్ కార్బన్ మార్కెట్స్ ఆర్ కార్బన్ ట్రేడింగ్ అని కూడా అంటారు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఏంటి కార్బన్ ట్రేడింగ్, ఏంటి దీని సంగతి మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండియాలో జరిగినటువంటి ఓన్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏంటి అంటే 2002లో COP8 జరగడం అనేది జరిగింది న్యూఢిల్లీలో. దీనిలో ఢిల్లీ డిక్లరేషన్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నీడ్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ మిటిగేటింగ్ క్లైమేట్ చేంజ్. అర్థమైందా? సో పూరెస్ట్ కంట్రీస్ కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి క్లైమేట్ చేంజ్ కి తో పోరాటంలో అనే విధంగా ఒక డిక్లరేషన్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ 2007 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 13. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బాలి, ఇండోనేషియా. ఇక్కడ పార్టీస్, ఆల్ ద పార్టీస్ కాన్ఫరెన్స్ ఎవరైతే హాజరవ్వడం అనేది జరిగిందో దే అగ్రీడ్ అపాన్ బాలి రోడ్ మ్యాప్ ఆర్ బాలి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని మీద సైన్ చేయడం అనేది జరిగింది టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్ అండి. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడం కోసం. దిస్ ప్లాన్ హ్యాస్ 5 మెయిన్ కేటగిరీస్. ఒకటి షేర్డ్ విజన్, మిటిగేషన్, అడాప్టేషన్, టెక్నాలజీ అండ్ ఫినాన్సింగ్. అర్థమైందా? వీటి గురించి సైన్ చేయడం అనేది జరిగింది. 2011లో వెరీ వెరీ ఇంపార్టెంట్ డర్బన్లో సైన్ అవ్వడం అనేది అవ్వడం అనేది జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17, రైట్. అండ్ నెక్స్ట్ 2015లో చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇందులో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ టెంపరేచర్ వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే
2°C కంటే ఎక్కువ పెరగకూడదు. సపోజ్ యావరేజ్ టెంపరేచర్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సపోజ్ 20°C ఉందనుకోండి. సో ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 22°C కంటే పెరగకూడదు అనే విధంగా ఒక ఇది తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఇదైతే 21.5°C తక్కువకే లిమిట్ చేయాలి యావరేజ్ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉంటుందో అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో 2015 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్యారిస్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అండ్ రీసెంట్గా 2019లో జరగడం అనేది జరిగింది COP25 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ మాడ్రిడ్, స్పెయిన్. క్లైమేట్ అర్జెన్సీ గురించి చాలా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది, మాట్లాడడం అనేది జరిగింది. 2020లో క్లైమేట్ మనకి మన తాలూకా COVID-19 వల్ల క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 2021లో COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 యూకేలో ఉన్నటువంటి గ్లాస్గోలో జరగబోతుంది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 మధ్యలో. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దిస్ ఇస్ ద 26th మీటింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. వాట్ ఈస్ దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు సైన్ అయింది? 1992లో సైన్ అయింది. ఎప్పుడు రాటిఫై అవ్వడం అనేది జరిగింది? 1994లో రాటిఫై అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎప్పుడు జరగడం అనేది జరిగింది? మనకి 1995లో జరగడం అనేది జరిగింది. ఎక్కడ? బెర్లిన్, జర్మనీ. అర్థమైందా? క్యోటో ప్రోటోకాల్ 1997. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్యోటో ఈజ్ అ సిటీ ఇన్ జపాన్, రైట్, టు మిటిగేట్ ఎమిషన్స్. క్యోటో ప్రోటోకాల్లో భాగంగా కొత్త కాన్సెప్ట్ ఏది వచ్చిందని చెప్పుకున్నాం మనం? కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ అనేటటువంటి కొత్త ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. సో దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఏదైతే ఉంటుందో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. రీసెంట్గా మనకి IPCC వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. IPCC అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు ఒక రిపోర్ట్తో ముందుకు వచ్చారు. ఈ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది? అసెస్మెంట్ రిపోర్ట్. ఎర్త్ యొక్క క్లైమేట్ ఏదైతే ఉంటుందో అది సమూలంగా మారబోతుంది. ముఖ్యంగా హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగనున్నాయి. డ్రాట్స్, కరువు కాటకాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగనున్నాయి. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో, విపరీతమైనటువంటి వర్షపాతం ఏదైతే ఉంటుందో అది మనం చూడబోతున్నాం. సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో, మనకి సముద్ర మట్టం ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి IPCC రిపోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకోవడం కూడా దాని గురించి జరిగింది. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ కాబట్టి 26 కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. వాట్ ఆర్ డిఫరెంట్ గోల్స్ ఆఫ్ COP26? ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో అడ్రస్ చేయబోతున్నటువంటి డిఫరెంట్ గోల్స్ ఏంటి? మొదటి గోల్ ఏంటి అంటే నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. మిడ్ సెంచరీ కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి అచీవ్ చేయాలి. ఈ నెట్ జీరో ఎమిషన్స్ అని వింటాం. వాట్ ఈస్ దిస్ నెట్ జీరో ఎమిషన్స్ సార్ అంటే పూర్తిగా కార్బన్ ఎమిషన్స్ ని కట్ చేయడమా అంటే కాదండి. ఎంతైతే ఒక కంట్రీ కార్బన్ ని ఎమిట్ చేస్తుందో అంతే ఒక కంట్రీ అబ్జార్బ్ చేసుకునేటట్టు చేయడం, కార్బన్ సింక్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే కార్బన్ సింక్స్ అంటే ఫారెస్ట్ ఏవైనా ఏర్పాటు చేయడం కానీ, ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంతైతే ఒక కంట్రీ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందో అంతే ఒకవేళ అబ్జార్బ్ చేసుకుంటే దాని నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2050 కల్లా ఇది రీచ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు 2030కి అంబిషియస్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టుకోవాలి అనే విధంగా దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ నెట్ జీరో ఎమిషన్స్ కి ఇది అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి డిఫరెంట్ పనులు అనేవి, మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగాయి. అంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచడం కానీ, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్, హైడ్రోజన్ ఎనర్జీలో కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్విచ్ అవ్వడం ఏదైతే ఉంటుందో, ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కానీ, డిఫారెస్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టైల్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. దాంతోపాటు ఫేజింగ్ అవుట్ కోల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆపాలి. కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మూత కూడా ముయ్యాలి. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేయడం అనేది జరిగింది. రెండవ ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే అడాప్టేషన్. అడాప్టింగ్ అంటే ఏంటి అంటే పలానా దానికి తగినట్టుగా అడాప్ట్ అవ్వడం, తగినట్టుగా మారడం, మార్పు చెందడం ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్టేషన్ అంటాం. క్లైమేట్ చేంజ్ మన ముందున్నటువంటి పెద్ద సవాల్. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. మనం ఏం చేసినా క్లైమేట్ చేంజ్ అనేది మన మీదకి
ముసురుకుంటూ రావడం అనేది జరుగుతుంది, ఆవరిస్తూ రావడం అనేది జరుగుతుంది. మనం చేయాల్సిందంతా ఏంటి, క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ అయ్యేటట్టు చూడడం, మన న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడీ చేయడం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజైలెంట్గా మార్చడం, స్ట్రాంగ్గా మార్చడం, దేన్నైనా ఎదుర్కొనేటట్టు మార్చడం. రేపు పొద్దున రాబోతున్నటువంటి లైవ్లీహుడ్ లాసెస్ కానీ, లైఫ్ లాస్ కానీ, హోమ్ లాస్ కానీ వీటన్నింటికి తట్టుకునేటట్టు నిలబడగలగడం. సో అది అడాప్టేషన్, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మూడవది ఏంటి అంటే మొబిలైజ్ ఫినాన్స్. ఏ పని చేయాలన్నా అది మంచి పనైనా చెడ్డ పనైనా ఏం కావాలండి, డబ్బు అనేది తప్పకుండా కావాలి. సో ఫినాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొబిలైజ్ తప్పకుండా చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ మేక్ గుడ్ ఆన్ దేర్ ప్రామిస్ టు మొబిలైజ్ అట్లీస్ట్ $100 బిలియన్. క్లైమేట్ ఫినాన్స్ పెర్ ఇయర్, సంవత్సరానికి $100 బిలియన్ ప్లెడ్జ్ అనేది తప్పకుండా చేయాలి డెవలప్డ్ కంట్రీస్. సో ఫోర్త్, టీమ్ వర్క్, వర్కింగ్ టుగెదర్. సో క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది శత్రువు అన్నాం కానీ పలానా మగవాళ్ళకే శత్రువు, ఆడవాళ్ళకే శత్రువు, లేకపోతే పలానా అమెరికాకే శత్రువు, లేకపోతే పలానా చైనాకే శత్రువు అన్నామా, అనలేదు. మొత్తం మానవాళి మొత్తానికి ఇది పెద్ద శత్రువు. ఈ ముంచుకొస్తున్నటువంటి ఉపద్రవం ఏదైతే ఉంటుందో దానితో పోరాడాలి అంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కలిసికట్టుగా ప్యారిస్ క్లైమేట్ డీల్, మనకి COP21లో ఏర్పాటు చేసినటువంటి ఈ డిఫరెంట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ మాత్రమే చూసుకోకుండా దేని వైపు అడుగులు వేయాలి, సో క్లైమేట్ యాక్షన్ వైపు తప్పకుండా అడుగులు అనేవి వేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ COP26. సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఆ డయాగ్రామ్ గీసారనుకోండి, మీ ఆన్సర్ అనేది చాలా బెటర్గా తయారవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? అందుకే ఇలా డయాగ్రామ్ రూపంలో నేను చెప్పడం అనేది జరిగింది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వాట్ ఈస్ COP26 అని. ఇప్పుడు మనం ఇది కూడా తెలుసుకున్నాం, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ మార్కెట్స్ లేదా కార్బన్ ట్రేడింగ్ ఎవాల్వ్డ్ ఇన్ డ్యూరింగ్ క్యోటో ప్రోటోకాల్, దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3rd అండి. అప్పుడు ఇది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఒకసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మనం కార్బన్ మార్కెట్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం, చూడండి. సపోజ్ ఇండియా ఉంది, సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, ఇండియాకి అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక టార్గెట్ ఇస్తారు, మీరు సంవత్సరంలో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇంత మాత్రమే చేయాలి. సపోజ్ 100 టన్స్ ఆఫ్ CO2 ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు ఎమిట్ చేయాలి అన్నారు అనుకోండి. ఇద్దరికి టార్గెట్ ఎంత, 100 టన్స్ ఆఫ్ CO2. ఎవరండి ఇస్తారు దీన్ని, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఈ టార్గెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇండియా అనేది మనకి రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకుంటుంది క్లైమేట్ యాక్షన్ పైన. మనకి ఎలక్ట్రిక్ కార్స్ వైపు వెళ్తున్నామా, ఎలక్ట్రిక్ కార్స్ మనకి ఇదేదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగిందా, మనకి ఓల్డ్ వెహికల్స్ మీద ఒక పాలసీ కూడా రీసెంట్గా తీసుకురావడం అనేది జరిగింది, హైడ్రోజన్ పాలసీ తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్గా మనం ఎథనాల్ బ్లెండింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో పెట్రోల్లో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఎథనాల్ బ్లెండ్ చేయడం వల్ల ఎమిషన్స్ తగ్గుతాయని మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు మనం ఇంకేం మాట్లాడుకున్నాం, క్లైమేట్ యాక్షన్, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇండియా అనేది పెట్టుబడులు అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడాం. ఇండియా ఇన్ని చేసింది కాబట్టి 100 టన్స్ ఆఫ్ CO2 ఎలోడ్ ఎమిషన్స్ ఎంత, 100 టన్స్ ఆఫ్ CO2. ఇది కాకుండా ఇండియా సపోజ్ ఒక 60 టన్స్ మాత్రమే ఎమిట్ చేసింది అనుకోండి, ఇండియా ఇస్ పెర్ఫార్మింగ్ బెటర్ అపాన్ క్లైమేట్ చేంజ్, అవునా కాదా? క్లైమేట్ యాక్షన్ మీద ఇండియా బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుందని అర్థం. సో మామూలుగా UNFCCC వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈచ్ టన్, ఒక టన్కి ఒక సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక కార్బన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఇండియా దగ్గర ఎంత మిగిలిపోయి ఉన్నాయి అంటే 40 కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇక్కడ USA ఉంది, USA ఇవేవి చేయట్లా, ఇవేమి ఆచరించట్లా, ఎలక్ట్రిసిటీ వైపు ఇదవ్వట్లా, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఇదవ్వట్లా, డిఫారెస్టేషన్ మీద చెక్ పెట్టట్లా. సో ఇలా కోల్ కంటిన్యూస్గా వాడడం అనేది జరుగుతుంది. USAకి ఇచ్చినటువంటి 100 టన్స్ ఆఫ్ CO2లో USA అనేది ఎక్స్ట్రా వాడింది అనుకోండి, సపోజ్ 160 టన్స్ వాడింది అనుకోండి, 160 టన్స్ ఆఫ్ CO2 ఎమిట్ చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేయాలి, తప్పకుండా మిగిలిన 60 కార్బన్
క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయి, సర్ప్లస్ ఎంత వాడేశారు, 60 వాడేశారు కదా, ఈ 60 టన్స్ కోసం 60 కార్బన్ క్రెడిట్స్ అవుతాయా, అవి తప్పకుండా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎవరైతే కంట్రీస్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారో, ఇండియా దగ్గర 40 సర్ప్లస్ ఉంది కార్బన్ క్రెడిట్స్, మనకి ఇక్కడ 60 మైనస్, వీళ్ళకి 60 కార్బన్ క్రెడిట్స్ కావాలి, ఇండియా 40 కార్బన్ క్రెడిట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అందుతుంది. సో ఈ మనీ ఏమవుతుంది, ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా, ఇండియా ఇన్ని యాక్షన్ తీసుకునేందుకు, క్లైమేట్ చేంజ్ మీద బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నందుకు ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా నెక్స్ట్ ఇయర్ కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్థమైందా, క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్బన్ మార్కెట్స్ అండ్ కార్బన్ ట్రేడింగ్. దీన్ని కార్బన్ ఆఫ్సెట్ అని కూడా అంటారు, అంటే కార్బన్ బ్యాలెన్సింగ్ అని కూడా అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఐ హ్యావ్ సెట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఒకసారి మరి ఆర్టికల్లో ఏం చెప్పారో చెప్తాం, జాగ్రత్తగా వినండి. రైట్ నాన్న, న్యూస్ లోకి ఏమవుతుందో చూడండి. ఎప్పటి నుంచో గ్లోబల్ పవర్స్ ఎదురు చూస్తున్నాయి, ఇండియా ద 4th లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ కార్బన్ అండి, కార్బన్ ఉద్గారాలను వెదజల్లేటటువంటి 4th లార్జెస్ట్ ఎమిటర్ ఏంటి అంటే ఇండియా. సో ఇండియా ఇంకా నెట్ జీరో కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. నెట్ జీరో అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎంతైతే ఎమిషన్స్ అనేవి వదిలిపెట్టడం అనేది జరుగుతుందో అంతే ఒకవేళ ఆ కంట్రీ అబ్జార్బ్ చేసుకోగలిగితే ఆ కంట్రీ నెట్ జీరోకి రీచ్ అయినట్టు. అవునా కాదా, రైట్. సో అబ్జార్బ్ చేసుకోవడానికి టెక్నాలజీ వాడచ్చు, కార్బన్ సింక్స్ లైక్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, ఈజ్ అర్బన్ ఫారెస్ట్ కానీ లేకపోతే ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో అవి పెంచడం కానీ ఇలాంటివి చాలా చేస్తారు, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పటి వరకు పలానా సంవత్సరానికి నేను నెట్ జీరో రీచ్ అవుతాను అని చెప్పి ఇండియా కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. బట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 గ్లాస్గోలో మొదలైంది కదా, 2070 కల్లా నెట్ జీరో కమిట్మెంట్ అనేది మేము ఇస్తున్నాము, నెట్ జీరో రీచ్ అవుతాము అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. అండ్ బై 2030 2030 కల్లా 50% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ నీడ్స్, మాకు కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఇంధనం ఏదైతే ఉంటుందో దాని 50% వరకు మేము రెన్యూవబుల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే విండ్ ఎనర్జీ నుంచి కానీ సోలార్ ఎనర్జీ నుంచి కానీ వీటి నుంచే తీసుకుంటాం తప్ప మేము కోల్ మీద డిపెండ్ అవ్వము. అర్థమైందా, కార్బన్ ఎమిషన్స్ మీద డిపెండ్ అవ్వమని చెప్పడం అనేది జరిగింది. కార్బన్ ఎమిషన్స్ ని కలగజేసేటటువంటి, కార్బన్ ఉద్గారాలను వెదజల్లేటటువంటి ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవ్వము, రెన్యూవబుల్ సోర్సెస్ మీద డిపెండ్ అవుతాం అన్నట్టుగా చెప్పారండి. అండ్ దాంతోపాటు 2030 కల్లా కార్బన్ ఎమిషన్స్ ని కూడా మేము తగ్గిస్తాము, 1 బిలియన్ టన్స్ వరకు తగ్గించేటట్టు మేము టార్గెట్ పెట్టుకుంటాము అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సో అందరి ముందు చెప్పడం అనేది జరిగింది, కమిట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 2030కి 50 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి ఎక్విప్మెంట్ ని మేము ఇది ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పారు. మనకు ముందు ఎంత ఉండేది, 2030కి 450 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనుకున్నారు. సో 50 గిగావాట్స్ మన టార్గెట్ కి ఎక్స్ట్రా 50 గిగావాట్స్ ఏదైతే ఉంటుంది ఇది యాడ్ చేయడం అనేది జరిగింది. అంటిల్ ఆర్ అన్లెస్ ఎనీ కెటాస్ట్రోఫిక్ ఇన్సిడెంట్స్ అనేవి వస్తే తప్ప మేము ఇది ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవుతాము అనే విధంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరొక్కసారి క్లైమేట్ జస్టిస్ గురించి మన నరేంద్ర మోడీ గారు మాట్లాడడం అనేది జరిగింది. క్లైమేట్ జస్టిస్, వాట్ ఈస్ దిస్ క్లైమేట్ జస్టిస్? This concept of climate justice arose due to inequalities regarding climate change. Climate change తో పోరాటంలో డెవలప్డ్ నేషన్స్ కి డెవలపింగ్ నేషన్స్ కి మధ్య అసమానతలు అనేవి ఉన్నాయి. ఇప్పటి వరకు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసేసి వాళ్ళు ఎదిగిపోవడం అనేది జరిగింది, డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిపోవడం అనేది జరిగింది. బట్ డెవలపింగ్ ఒకవేళ ఇప్పుడు నెట్ జీరో కమిట్మెంట్స్ కానీ లేకపోతే క్లైమేట్ చేంజ్ మీద పోరాటం అన్ని కంట్రీస్ చేయాలంటే డెవలపింగ్ నేషన్స్ మీద చాలా ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డెవలపింగ్ నేషన్స్ ఇంకా డెవలప్ అనేది అవ్వలేదు, డెవలప్ అవ్వడానికి వాళ్ళకి ఇండస్ట్రియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విధంగా చెప్పారండి. సో మన క్లైమేట్ చేంజ్ అనేటటువంటి పదాన్ని మరొక్కసారి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వాడుతూ $1 trillion అట్లీస్ట్ $1 trillion క్లైమేట్ ఫినాన్స్ కింద ఇవ్వాలి డెవలపింగ్ నేషన్స్ కి ఫర్ ద అడాప్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ దాంతోపాటు ఫర్ ద మిటిగేషన్ ఆఫ్ దీస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ టెక్నాలజీ షేరింగ్ కూడా చేయాలి అనే విధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడడం అనేది జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క స్పీచ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఇన్ లైన్ విత్ వాట్ ఎవర్ ద ఇండియా ఈస్ థింకింగ్ అండి. ఇప్పటి వరకు అంటే గ్లాస్గోలో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లో అడుగు పెట్టని ముందు వరకు ఇండియాలో ఉన్నటువంటి అఫీషియల్స్ అందరూ దే రేజ్డ్ వాయిసెస్ ఫర్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. వాట్ ఈస్ దిస్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్? ద కామన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ మ్యాన్కైండ్, ఆఫ్ ఆల్ ద నేషన్స్, ప్రతి ఒక్క దేశం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ డెవలపింగ్ స్టేటస్, ప్రతి ఒక్కరికి ఏంటి కామన్ రెస్పాన్సిబిలిటీ?
క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్ తో పోరాటం చేయాలి, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి, అందులో డౌటే లేదు. బట్ దేర్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇప్పటి వరకు ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. సో ఇప్పటికీ ఇట్లా రిసోర్సెస్ ని వాడుకోకుండా ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అవి తక్కువ బాధ్యత తీసుకోవచ్చు అనే విధంగా ఇప్పటి వరకు చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ మనకి ఇండియా 2070కి నెట్ జీరో ఎమిషన్స్ రీచ్ అయిపోతుంది అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. స్టిల్ కానీ ఇప్పటికీ మనకి అమెరికా 2050కి నెట్ జీరో ఎమిషన్స్ అనేవి అచీవ్ చేస్తానని చెప్పి కమిట్మెంట్ ఇచ్చింది. ఇండియా 2070 కమిట్మెంట్ ఇచ్చింది. మనం హిస్టారికల్ రికార్డ్స్ తీసుకుంటే 2000 అంటే ఇండియా ఎమిట్ చేసిందే ఇంకా చాలా తక్కువ, అమెరికా ఎమిట్ చేసిందే ఇంకా ఎక్కువ. డెవలప్డ్ నేషన్స్ అంతా ఎమిట్ చేయడం అనేది జరిగింది హిస్టారికల్ గా, అర్థమైందా? సో దిస్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ క్లైమేట్ జస్టిస్ ఆర్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ దట్ ఇండియా ఈజ్ వాయిసింగ్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మాట అనేది చెప్పారండి. ఏం చెప్పారు అంటే అందరూ ఎక్కువగా మిటిగేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఈ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించాలని మాట్లాడుతున్నారు తప్ప ఎవరు క్లైమేట్ అడాప్షన్ గురించి మాట్లాడట్లేదు. మనకి చాలా ఫ్లడ్స్ వస్తున్నాయి, చాలా డ్రాట్స్ వస్తున్నాయి, అగ్రికల్చర్ అనేది చాలా చాలా ససెప్టబుల్ అయిపోవడం అనేది జరిగింది. అగ్రికల్చర్ మీద ఎవరికి ఆందోళన ఉండట్లేదు, కార్బన్ ఎమిషన్స్ ని తగ్గిద్దాం అనుకుంటున్నారు తప్ప దాంతోపాటు మారుతున్నటువంటి క్లైమేట్ ఏదైతే ఉంటుందో వాతావరణానికి తగినట్టుగా మనల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, దాని గురించి ఎందుకు ఆలోచించరు అని చాలా చక్కనైనటువంటి విషయం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లేవనెత్తడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండియా తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్లైమేట్ రిజైలెంట్ ప్రోగ్రామ్స్ అండి, దట్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కానీ జల్ జీవన్ మిషన్ కానీ, వీటి నుంచి ప్రపంచ దేశాలు స్ఫూర్తి పొందాలి. సో అవి ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ అవ్వాలి ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి, జల్ జీవన్ మిషన్ కానీ ఇవన్నీ. సో అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ఏం చెప్పారో మీకు డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ నెవర్ హెసిటేట్ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను కామెంట్ సెక్షన్ లో మీ అందరికీ రిప్లై ఇస్తాను. అసలు డౌట్ ఏమైనా ఉంటే వెంటనే అడిగే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫెస్టివ్ సీజన్ ఫైర్స్ అప్ అక్టోబర్ జిఎస్టి రెవెన్యూస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జిఎస్టి అనేటటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. సో ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ ని మనం బ్రాడ్ గా 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రైట్, డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, మీ అందరికీ తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, అసెట్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ దేని మీద వేస్తారు? మనం వాడేటటువంటి వస్తువులు అండ్ సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేయడం అనేది జరుగుతుంది. అంటే పీపుల్ యొక్క కన్జంప్షన్, పీపుల్ యొక్క వినిమయం మీద వేసేటటువంటి పన్ను ఏంటి అంటే దిస్ పర్టికులర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అర్థమైందా? సో మనకి 2017కు ముందు దేర్ వర్ ఎ లాట్ మెనీ నెంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అని, కమర్షియల్ ట్యాక్స్ అని, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఫుడ్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని, పర్చేజ్ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఇలా చాలా చాలా ఉండడం అనేది జరుగుతుంది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని ఇలా చాలా ఉండేవండి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. 15+ ట్యాక్సెస్ అనే ఉన్నాయి. సో 2017లో గవర్నమెంట్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఉంటే మంచిదని చెప్పి 15 ట్యాక్సెస్ ని కలిపి ఒక ట్యాక్స్ గా మార్చడం అనేది జరిగింది. దట్ ఈస్ జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. సో 2016లో రాజ్యాంగానికి 101st అమెండ్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది. చేసి జిఎస్టి రిగైమ్ ఏదైతే ఉంటుందో ఈ ట్యాక్స్ సిస్టమ్ ని తీసుకురావడం అనేది జరిగింది. 2017లో జిఎస్టి కేమ్ ఇన్ టు ఎన్ఫోర్స్ అవ్వడం 2017లో జరగడం అనేది జరిగింది. రైట్, సో మరి గవర్నమెంట్ కి పన్ను వేసేటటువంటి అధికారం ఎవరిస్తారు? డైరెక్ట్ గా కాన్స్టిట్యూషనే ఇస్తుందండి. భారత రాజ్యాంగమే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్స్ కి పన్నులు వేసేటటువంటి అధికారం ఇస్తుంది. అండ్ పార్లమెంటు అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, రాష్ట్ర చట్టసభలకు చేసినటువంటి కొన్ని చట్టాలు ఈవెన్ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో
అంటే మున్సిపాలిటీస్ అండ్ దాంతోపాటు గ్రామ పంచాయత్స్ వాటికి కూడా ప్రజల మీద పన్ను వేసేటటువంటి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇండైరెక్ట్ ట్యాక్స్ కన్జంప్షన్ మీద విధిస్తారు. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లు 15 కంటే ఎక్కువ ఉండేవి 2017కు ముందు. 2017 తర్వాత వాటన్నిటిని సింగిల్ ట్యాక్స్ జిఎస్టీగా మార్చడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. కంట్రీస్ గ్రాస్ జిఎస్టీ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 1.3 lakh crore దాటడం అనేది జరిగిందంట. ఇప్పుడు అక్టోబర్ మంత్లో. మొన్నటికి మొన్న ఏప్రిల్లో హైయెస్ట్ జిఎస్టీ తెచ్చిన తర్వాత హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 1.41 lakh crores అనే వసూలయ్యాయని చెప్పుకున్నాం. ఇది సెకండ్ హైయెస్ట్ అంట. జిఎస్టీ 2017లో వచ్చిందో జూలై 2017లో. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఏంటి అంటే ఇది. గత సంవత్సరంతో పోలిస్తే అరౌండ్ 30% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. అండ్ మనకి ప్రీ పాండమిక్ లెవెల్స్ 2019 అక్టోబర్తో పోలిస్తే అరౌండ్ 46% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందంటే జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుందంటే ఏంటంటే దాని అర్థం ప్రజల తాలూకా కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే జిఎస్టీ ఇస్ ద ఓన్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్ నౌ, ఇజంట్ ఇట్? సో జిఎస్టీ దేని మీద వేస్తారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేస్తారు. మనం వాడేటటువంటి వస్తువులు సేవల మీద వేస్తారు. సో ప్రజల తాలూకా కన్సంప్షన్ పెరుగుతుంది అని చెప్పి అర్థం. ప్రజల తాలూకా కన్సంప్షన్ పెరిగితే ఏం జరుగుతుంది? సప్లై కూడా పెరగడం అనేది జరుగుతుంది. సప్లై పెరిగితే ఏం జరుగుతుంది? బిజినెస్ సప్లై పెంచడానికి ఏం చేస్తారు? బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక సబ్బుల షాప్ ఉందనుకోండి, ఓన్లీ 100 సబ్బులు తయారు చేసే వాళ్ళు అనుకోండి రోజుకి. సో వాళ్ళు సప్లై పెంచాలనుకుంటున్నారు, 100 కాదు 200 చేద్దాం అనుకుంటున్నారు. అదే వర్కర్స్ సరిపోతారా? సరిపోరు. కొత్త వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగితే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరి జేబుల్లో డబ్బులు పడతాయి, అంతేనా? ప్రతి ఒక్కరికి జీతాలు వస్తాయి. ప్రతి ఒక్కరి జేబుల్లో డబ్బులు పడితే ఏమవుతుందండి? డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎకానమీలో డిమాండ్ అనేది పెరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎనీ ఎకానమీ టు థ్రైవ్ డిమాండ్ ఈజ్ వెరీ నెసరీ. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది? డిమాండ్ అనేది లేదు, అర్థమైందా? పూర్తిగా. అందుకే ఎకానమీ అనేది థ్రైవ్ అవ్వాలి. ఎకానమీ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ COVID-19. ఇప్పుడు డిమాండ్ అనేది పెరగడం వల్ల, డిమాండ్ ఉందనుకోండి, ఇప్పుడు మళ్ళీ డిమాండ్ పెరిగింది అనుకోండి, నువ్వేం చేస్తావు? మళ్ళీ సప్లై పెంచడానికి ప్రయత్నిస్తావు, మళ్ళీ కొత్త పీపుల్ని హైర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తావు. ఇట్ ఈస్ ఎ సింపుల్ సైకిల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఫర్ ఎనీ ఎకానమీ టు థ్రైవ్ డిమాండ్ ఈజ్ నెసరీ. డిమాండ్ ఈజ్ ఆక్సిజన్ ఫర్ ద ఎకానమీ అని చెప్పి, ఆర్థిక వ్యవస్థకి ఇది ప్రాణవాయువు లాంటిది అని చెప్పి, గిరాకీ అంటాం తెలుగులో అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్. సో మేజర్ రీజన్ ఫర్ దిస్ పర్టిక్యులర్ అప్టిక్ ఏంటి అంటే, కలెక్షన్ ఏంటి అంటే ఫెస్టివ్ సీజన్. సో దివాళీ అండ్ దాంతోపాటు చాలా ఫెస్టివల్స్ అనేవి, ఇప్పుడు నాగుల చవితి కానీ ఇలాంటి ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి, గురునానక్ పూర్ణిమ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఈ ఫెస్టివల్స్ దృష్ట్యా చాలా మంది ఖర్చు చేస్తున్నారు. సో అందువల్ల జిఎస్టీ కలెక్షన్ అనేది పెరిగింది అనే విధంగా ఎంత చక్కగా చెప్పారో చూడండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాట్ మోర్ దెన్ దిస్ అండి, అర్థమైందా? యూ మే గెట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ జిఎస్టీ అప్టిక్, జిఎస్టీ కలెక్షన్ అప్టిక్ వచ్చినప్పుడు యూ కెన్ కోట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏప్రిల్లో జిఎస్టీ రిగైమ్ తెచ్చినప్పటి నుంచి హైయెస్ట్ కలెక్షన్ నమోదైంది అండ్ అక్టోబర్లో సెకండ్ హైయెస్ట్ నమోదైంది. అది ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తారు అంతే. అంతవరకు మాత్రమే ఈ ఆర్టికల్ మీకు యూజ్. డోంట్ గో విత్ నెంబర్స్, అదే ఇంత కలెక్ట్ అయింది అంత కలెక్ట్ అయింది అవన్నీ మీకు అవసరం లేదు. డోంట్ రైట్ దమ్ ఇన్ యువర్ ఆన్సర్స్ ఆల్సో. అలాంటివి రాస్తే మీకు ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది, ఇంకా మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవ్వవు. ఓకేనా? రైట్. ఓన్లీ గో విత్ అనాలిసిస్. నో ప్రపోర్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ యువర్ ఆన్సర్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైన్ ఆఫ్ ఆన్ ప్యారిస్ రూల్ బుక్ సేస్ బేసిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్ గవర్నమెంటల్ గ్రూపింగ్స్ లో మాట్లాడుకుంటామండి. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే దిస్ బేసిక్ గ్రూపింగ్ గురించి అవగాహన ఉండాలి. సో దీని గురించి మనం తెలుసుకున్న తర్వాత we should try to understand what was given in this particular article. ఈ ఆర్టికల్లో ఏమి ఇచ్చారో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట బేసిక్ గ్రూపింగ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఇట్ ఈస్ ఏ ఇన్ఫార్మల్ గ్రూపింగ్ బిట్వీన్ 4 నేషన్స్ అండి, 4 కంట్రీస్ మధ్య. ఒకటి బ్రెజిల్, 2 సౌత్ ఆఫ్రికా, 3వది మన ఇండియా, 4వది చైనా. వీటి మధ్య వీళ్ళ నలుగురు కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గ్రూపింగ్. వీటి మధ్య ఒక అగ్రిమెంట్ కూడా సైన్ అవ్వడం అనేది జరిగింది 4 కంట్రీస్ మధ్య. ఎప్పుడండి? November 28, 2009. సో ఆ అగ్రిమెంట్ తో బేసిక్ అనేటటువంటి ఒక గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది.
ఆల్ దీస్ 4 కంట్రీస్ హ్యావ్ వన్ కామన్ గోల్. ఆ కామన్ గోల్ ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడం వాతావరణంలో, భూ వాతావరణంలో, ఎర్త్ అట్మాస్ఫియర్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ? గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రైజ్ మ్యాసివ్ ఫండ్స్. ముఖ్యంగా ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ ఇన్ నేచర్ కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ అనేవి వసూలు చేయడం. ఎందుకు? టు మిటిగేట్ దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం, అండ్ టు అడాప్ట్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దానికి అడాప్ట్ చేసుకోవడం, అండ్ క్లైమేట్ రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, క్లైమేట్ చేంజ్ కి తట్టుకుని నిలబడేటటువంటి గట్టిదైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం. దానికోసం ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేయడం. సో ఇవి వీటి తాలూకా కామన్ గోల్స్ అండి. సో దే ఆర్ ఆఫ్ లైక్ మైండెడ్ కంట్రీస్ కాబట్టి సో ఇవన్నీ కలవడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ఆల్ దీస్ కంట్రీస్ పుట్ టుగెదర్ హ్యాస్ 1/3 ఆఫ్ ద వరల్డ్స్ జాగ్రఫికల్ ఏరియా. సో వరల్డ్ జాగ్రఫికల్ ఏరియాలో 1/3 జాగ్రఫికల్ ఏరియా ఈ 4 కంట్రీస్ ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. అండ్ నియర్లీ 40% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో 40% జనాభా ఈ 4 కంట్రీస్ లోనే ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళు కలిసి ఒకేలాగా వాయిస్ రైజ్ చేస్తే నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ కి తగినట్టుగా ప్రపంచ దేశాలు అనేవి కదిలి రావడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద సెవరల్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ వర్కింగ్ టు ఫైట్ క్లైమేట్ చేంజ్ అండి. క్లైమేట్ చేంజ్ తో పోరాటం చేయడానికి ఏర్పడినటువంటి చాలా దేశాల్లో చాలా గ్రూప్స్ లో ఈ బేసిక్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒకటి. సో క్లైమేట్ చేంజ్ తో పోరాటంలోనే భాగంగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాంతో ఈ సంప్రదింపులు జరపడం అనేది జరుగుతుంది. చర్చలు కూడా ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ గ్రూపింగ్ గురించి మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఒకసారి మనం న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో చూడండి అన్న, న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగిందంటే చూడండి, మీ అందరికీ తెలుసు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్ ఏదైతే ఉంటుందో అది గ్లాస్గోలో, యూకేలో ఉన్నటువంటి గ్లాస్గోలో స్టార్ట్ అయింది. సో మొదటి రోజున ఇండియా బిహాఫ్ ఆఫ్ బేసిక్ గ్రూపింగ్ తరపున మాట్లాడడం అనేది జరిగింది. తన స్పీచ్ అనేది డెలివర్ చేయడం అనేది జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఏం చెప్పింది అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ సిగ్నిఫికెంట్ పొల్యూటర్స్ అయినప్పటికీ ది బేర్ డిమినిష్డ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ క్లైమేట్ చేంజ్ కి పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకోరు. ఎక్కువ బాధ్యత ఎవరు తీసుకోవాలి? సో డెవలప్డ్ కంట్రీస్ తీసుకోవాలి. వీళ్ళు మాత్రం అంటే డెవలపింగ్ కంట్రీస్ మాత్రం తక్కువ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే 1850 నుంచి చూస్తే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ కి కారణమైనటువంటి కంట్రీస్ ఈ డెవలప్డ్ కంట్రీస్, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్. బట్ ఇవి 1980 నుంచి అప్పుడే డెవలపింగ్ స్టార్ట్ చేసినాయి, అప్పుడే ఇండస్ట్రియలైజ్ అవ్వడం అనేది జరిగింది. సో టోటల్ ఎమిషన్స్ హిస్టారికల్ గా మనం చూసుకుంటే ఎక్కువ ఎమిషన్స్ డెవలప్డ్ కంట్రీస్ అనేవి వెదజల్లడం అనేది జరిగింది, కార్బన్ ఉద్గారాలు. బట్ కానీ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ కారణము, తక్కువ రెస్పాన్సిబుల్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ప్యారిస్ రూల్ బుక్ 2015లో మీకు ప్యారిస్ అగ్రిమెంట్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. అమాంగ్ 196 కంట్రీస్, 196 దేశాలు ఒకే వేదిక మీదకి వచ్చి 196 దేశాల యొక్క అగ్ర దేశాల యొక్క నేతలు ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకే వేదిక మీదకి వచ్చి 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఎందుకు? 2030కి గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజ్ 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువే ఉంచడానికి. అర్థమైందా? ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు టెంపరేచర్స్ తో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే తగ్గేటట్టు చూడాలంటే కార్బన్ ఎమిషన్స్ ని రెడ్యూస్ చేస్తేనే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని రెడ్యూస్ చేస్తేనే మనకి ఇది సాధ్యపడుతుంది. సో ఈ విధంగా అందరూ కలిపి ఒక కామన్ రెస్పాన్సిబిలిటీ, ఒక కామన్ గోల్ ని వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయడం అనేది జరిగింది. రైట్. ఈ స్పీచ్ లో దిస్ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నప్పుడు ఇండియా మరొకసారి తన ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరికి కామన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంది. ఏంటి? మానవాళి మొత్తానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేషన్. సో ఏంటి దట్ కామన్ రెస్పాన్సిబిలిటీ? అందరికీ ఉన్నటువంటి బాధ్యత ఏంటి నాన్న? క్లైమేట్ చేంజ్ మీద పోరాటం చేయడం. బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండడం అనేది జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ ఒకేలా రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు. డెవలప్డ్ కంట్రీస్ కాస్త ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో విచ్ వర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్లైమేట్ డిటేరియేషన్ ఆఫ్ దిస్ క్లైమేట్ ఆర్ ఇంక్రీజింగ్ ద గ్లోబల్ టెంపరేచర్స్ యాజ్
యాజ్ లైక్ డెవలప్డ్ కంట్రీస్. సో వాళ్ళు తక్కువ బాధ్యత అనేవి తీసుకుంటారన్నమాట. సో ఆ ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ని క్లైమేట్ జస్టిస్ గురించి మరొకసారి మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు హయ్యర్ గ్లోబల్ అంబిషన్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ అనేది ప్రతి ఒక్కరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి డెవలప్డ్ కంట్రీస్ నుంచి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ కి అడాప్ట్ అనేది చేసుకోగలగాలి. అడాప్ట్ అవ్వడానికి, అగ్రికల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి, మనిషి క్లైమేట్ చేంజ్ కి మారుతున్నటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో దానికి తగినట్టుగా తనను తాను మార్చుకోవడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. అండ్ దాంతోపాటు డెవలప్మెంటల్ ఛాలెంజెస్ ఫర్ డెవలపింగ్ నేషన్స్. దాంతోపాటు ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ అనేవి సిగ్నిఫికెంట్ గా తగ్గించడం వల్ల అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి డెవలప్మెంటల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. చాలా చాలా సవాళ్ళు అనేవి ఎదుర్కోబోతున్నారు. రేపు పొద్దున కోల్ అనేది కంప్లీట్ గా వాష్ అవుట్ చేసేసారు అనుకోండి, ఏం జరుగుతుంది? సో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా మూతపడిపోవడం అనేది జరుగుతుంది. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మీద ఎకానమీ మీద ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద దెబ్బే పడేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు పాండమిక్ ఉందా? థర్డ్ వేవ్ అంటున్నారు. పాండమిక్ ఇంకా పూర్తిగా పోలేదు. పాండమిక్ చేసినటువంటి డిస్ట్రక్షన్ అంతా ఇంత కాదు. రైట్, మీ అందరికీ తెలుసు. సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మన ఇండియా బేసిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయి, బేసిక్ గ్రూపింగ్ బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా గ్రూపింగ్ తరపున ఇండియా అనేది స్టేట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నాన్న అర్థమైందా? అండ్ ప్యారిస్ రూల్ బుక్ ఏదైతే ఉంటుంది, ఇది చెప్పడం మర్చిపోయాను అసలైంది. ప్యారిస్ రూల్ బుక్ ని సైన్ ఆఫ్ చేయడం అంటే కన్క్లూడ్ చేయమని చెప్పి అర్థం. రైట్, సైన్ ఆఫ్ చేయడం అంటే ఏంటంటే కన్క్లూడ్ చేయమని. అంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఇన్కంప్లీట్ గా ఉంది అని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇట్ లేడ్ అవుట్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్షన్. ప్రపంచం ఏం తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పారు, కరెక్టే ఈ తాలూకు ప్యారిస్ అగ్రిమెంట్ లో. కానీ దానికి రూల్ బుక్ ఏం లేదు. దానికి ప్రపంచం ఉపయోగించాల్సినటువంటి టూల్స్ ఏంటి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకొని ప్రపంచం అవసరమైనటువంటి లక్ష్యాలని రీచ్ అవుతుంది, ఏ ప్రాసెసెస్ ని ఉపయోగించి ప్రపంచ దేశాలు తన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవుతాయి, ప్రపంచ దేశాలకు పెట్టినటువంటి రూల్స్ ఏంటి, ఆ రూల్ బుక్ ఏంటి, ఇది చేయలేదు. సో ప్యారిస్ రూల్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్క్లూడ్ చేయండి. అదే ఆఫ్ కోర్స్ కీపింగ్ ఇన్ మైండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, కీపింగ్ ఇన్ మైండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్. అర్థమైందా అని చెప్పి మనకి ఈ స్పీచ్ లో ఇండియా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రెస్క్యూ గైడ్ లాంచ్డ్ ఫర్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. స్పీసీసీ న్యూస్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ లో కూడా మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్. దాని గురించి తెలుసుకున్న తర్వాత న్యూస్ లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తున్నటువంటిది గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ అని చెప్పండం అనేది జరుగుతుంది. దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ చూడండి, ప్లటేనిస్తా గ్యాంజెటికా. ఇది దీని తాలూకా సైంటిఫిక్ నేమ్. ఇది అఫీషియల్ గా ఎప్పుడు డిస్కవర్ చేయబడిందంటే 1801లో, 1801లో దీన్ని డిస్కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే రివర్ గ్యాంజెస్, గంగా నది, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, అండ్ మేఘ్నా, అండ్ దాంతోపాటు కర్ణాఫులి, సంగు రివర్ సిస్టమ్స్ ఆఫ్ నేపాల్లో ఉన్నటువంటి రివర్ సిస్టమ్స్. అండ్ దాంతోపాటు ఇండియాలో కూడా ఇది కనిపించడం అనేది జరుగుతుంది, బంగ్లాదేశ్లో కూడా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. సో దిస్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ ఓన్లీ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండి. ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే, స్వచ్ఛమైనటువంటి నీరులోనే ఇది బతకడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ బ్లైండ్. దీని కళ్ళు కూడా దీనికి కనిపించవు. మరి ఎలా హంట్ చేస్తుంది అంటే ఇట్ ఎమిట్స్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ అండి. అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎమిట్ చేస్తుంది. ది సౌండ్ విల్ హిట్ ద టార్గెట్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు ఇట్ బై రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి రావడం అనేది జరుగుతుంది. ఇది ఎమిట్ చేస్తుంది ఇలాగా. ఏదైనా ఒక చాపకి తగిలింది అనుకోండి, అదేమవుతుంది, మళ్ళీ సౌండ్ వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ద సౌండ్ వేవ్ మళ్ళీ తనకి తాకినటువంటి సౌండ్ వేవ్ ని అంచనా వేసుకుని ఇది ఏం చేస్తుంది, తన మైండ్లో ఇమేజ్ని ఏర్పాటు చేసుకుని ప్రే ఏదైతే ఉంటుందో దాన్ని క్యాచ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో వరల్డ్లో మన గ్లోబల్ పాపులేషన్ ఇది ఎంత ఉందంటే సుమారు 4000 మాత్రమే
దీస్ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగింది. అండ్ దే ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ అవర్ ఎకో సిస్టమ్. ముఖ్యంగా దీని తాలూకా సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఎ రిలయబుల్ ఇండికేటర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఎంటైర్ రివర్ ఎకో సిస్టమ్. ఎంటైర్ రివర్ ఎకో సిస్టమ్ అనేది ఎలా ఉంది, దాని తాలూకా హెల్త్ ఎలా ఉంది, అంతా సరిగ్గా జరుగుతుందా లేదా అని బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి సో దిస్ పర్టికులర్ క్రీచర్ దట్ ఈస్ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ అండి. దీన్ని నేషనల్ అక్వాటిక్ యానిమల్ గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందమ్మా. ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? 2009లో 2009లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఫేసింగ్ మెనీ వల్నరబిలిటీస్ అండ్ మెనీ థ్రెట్స్. దీనికి చాలా చాలా థ్రెట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ విచ్ ఇట్స్ పాపులేషన్ హ్యాస్ బీన్ డిక్లైనింగ్ త్రూఅవుట్ ద టైం. ఫస్ట్ ఇది ఏంటి అంటే బై క్యాచ్. ముఖ్యంగా దీస్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువ చేపలు పడతాయని చెప్పి వాళ్ళు అనుకుంటారో అక్కడే ఈ డాల్ఫిన్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీస్ డాల్ఫిన్స్ అండ్ పీపుల్ బోత్ ఫేవర్ ఏరియాస్ ఆఫ్ ద రివర్ వేర్ ఫిష్ ఆర్ ప్లెంటిఫుల్. చేపలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో సో అక్కడే ఈ డాల్ఫిన్స్ నివసించడానికి ప్రయత్నిస్తే చేపలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అనుకుంటారో సో ఫిషర్మెన్ కూడా అక్కడికే వెళ్తారు. సో వీళ్ళ ఫిషర్మెన్ తాలూకు నెట్స్ ఏవైతే ఉంటాయో ఫిషింగ్ నెట్స్ లో ఇవి యాక్సిడెంటల్ గా పడిపోతాయండి. సో దానివల్ల కూడా చాలా చనిపోవడం అనేది జరిగింది. సో దట్ ఫినామినన్ ని బై క్యాచ్ అంటాం. అండ్ దాంతో పాటు పొల్యూషన్. గంగా నది విపరీతంగా పొల్యూషన్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ద్వారా, అగ్రికల్చరల్ ఫెర్టిలైజర్ ఎఫ్లుయెంట్స్ ద్వారా, సో అండ్ హ్యూమన్ పొల్యూషన్ ద్వారా సో వీటి తాలూకా హ్యాబిటేట్ ఏదైతే ఉంటుందో అది డిగ్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది. హ్యాబిటేట్ అంటే ఇవి నివాసం ఉండేటటువంటి ప్రదేశాలు. ఎక్కడుంటాయి ఇవి? ఫ్రెష్ వాటర్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెష్ వాటర్ రివర్ సిస్టమ్స్ లోకి ఇవన్నీ కలవడం ద్వారా, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, అగ్రికల్చర్ ఎఫ్లుయెంట్స్ ఇవన్నీ కలవడం ద్వారా వీటి తాలూకా సంఖ్య అనేది విపరీతంగా తగ్గిపోతుంది. అండ్ దాంతో పాటు డ్యామ్స్ అండి. డ్యామ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ. సో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఫరెంట్ డ్యామ్స్ అండ్ అదర్ ఇరిగేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వల్ల కూడా వీటి తాలూకా బ్రీడింగ్ కెపాసిటీ అనేది విపరీతంగా తగ్గడం అనేది జరుగుతుంది. అర్థమైందా? డాల్ఫిన్స్ బిలో ద డ్యామ్ కింద ఉండేటటువంటి డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయి, డౌన్ స్ట్రీమ్ ఉండేటటువంటి డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెవీ పొల్యూషన్ బారిన పడడం అనేది జరుగుతుంది. అండ్ ఫిషింగ్ యాక్టివిటీస్ వీటి బారిన పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీటి బ్రీడింగ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ మెయిన్ ఇష్యూ. దీని తాలూకా కన్జర్వేషన్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకుంటే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క రెడ్ లిస్ట్ లో ఇది ఎండేంజర్డ్ లేబుల్తో ఉండడం అనేది జరిగింది. ఎండేంజర్డ్ లిస్ట్ లో ఇది ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ దీనిలో అపెండిక్స్ 1లో ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఎండేంజర్డ్ అంటే వీటిని ఎవరైనా ట్రేడ్ చేస్తే వీటి ఎవరైనా పోచ్ చేసి అంటే వేటాడి వీటిని ఎవరైనా ట్రేడ్ చేస్తే వాళ్ళకి శిక్ష చాలా ఘోరంగా పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 దీనిలో షెడ్యూల్ 1లో ఉండడం అనేది జరిగింది. సో ఇట్స్ పోచింగ్ అట్రాక్ట్స్ హ్యూజ్ పనిష్మెంట్స్ అండి. చాలా పెద్ద పనిష్మెంట్స్ అనేవి అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ వాటిని వేటాడితే. రైట్? IUCN సైట్స్ అండ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది దీని తాలూకా కన్జర్వేషన్ స్టేటస్. సో గవర్నమెంట్ కేమ్ అప్ విత్ మెనీ మెజర్స్ అండి టు కన్జర్వ్ దెమ్. ఫస్ట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఇన్ లైన్ సిమిలర్ టు ప్రాజెక్ట్ టైగర్ కి దగ్గరగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ప్రైమ్ మినిస్టర్ ఈ గవర్నమెంట్ ప్లాన్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ప్రాజెక్ట్ డాల్ఫిన్. ఇట్ ఈస్ ఇండిపెండెన్స్ స్పీచ్ ఆఫ్ 2020లో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ ఎలా అయితే టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడిందో ప్రాజెక్ట్ డాల్ఫిన్ కూడా ఉపయోగపడుతుంది అనే విధంగా చెప్పారు. అండ్ దాంతోపాటు ఇండియా వాంట్స్ టు కన్స్ట్రక్ట్ ఏ డాల్ఫిన్ శాంక్చురీ. అండ్ రీసెంట్లీ విక్రమ్శిలా గ్యాంజెస్ డాల్ఫిన్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో అది బీహార్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో డాల్ఫిన్ ద్వారా ఎకో టూరిజంని కూడా ప్రమోట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే ని కూడా 5th అక్టోబర్న సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం 5th అక్టోబర్న నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే ఏదైతే ఉంటుందో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇట్ విల్ బి సెలబ్రేటెడ్ బై నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అర్థమైందా?
సో దీస్ ఆర్ సమ్ గవర్నమెంట్ మెజర్స్ టు కన్సర్వ్ దీస్ డాల్ఫిన్స్, రైట్? క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే దిస్ పర్టిక్యులర్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థ్రెట్ ఏంటి అంటే ఇవి రివర్స్ నుంచి కెనల్స్ ఏవైతే ఉంటాయో, కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వచ్చి ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది. సో ఈ కెనల్స్ నుంచి వీటిని రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేయాలి అనే విషయం మీద జలశక్తి మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రిలీజ్డ్ ఏ గైడ్ అండి. ఒక గైడ్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. అంటే వీటి రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేయొచ్చు అని. ద సేఫ్ రెస్క్యూ అండ్ రిలీజ్ ఆఫ్ స్ట్రాండెడ్ గ్యాంజెస్. స్ట్రాండెడ్ అంటే ఇరుక్కుపోయినటువంటి గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్స్. దేనిలో ఇరుక్కుపోయే? కెనల్స్ లో, కాలువలో ఇరుక్కుపోయినటువంటి వాటిని ఎలా కాపాడొచ్చు, అర్థమైందా? సేఫ్ గా ఎలా రెస్క్యూ చేయొచ్చు అనే దాని మీద ఒక గైడ్ ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎవరు ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అంటే టర్టిల్ సర్వైలెన్స్ అలియన్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు టర్టిల్ సర్వైవల్ అలియన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కలిపి తీసుకురావడం అనేది జరిగింది. సో దిస్ గైడ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏ విధంగా తయారు చేశారు అంటే, సో ఇరిగేషన్ కెనల్స్ లో ఇరుక్కుపోయినటువంటి 25 గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడే క్రమంలో వచ్చినటువంటి తెలుసుకున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సమీకరించి అనుభవాలన్నింటినీ ఈ గైడ్లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ది స్పోక్ అబౌట్ బెస్ట్ ప్రాక్టీసెస్, క్రౌడ్ కంట్రోల్. సో ఈ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో రెస్క్యూ ఆపరేషన్ కి క్రౌడ్ చూడటానికి వస్తారు కదా, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనేటటువంటి విషయాన్ని, డాల్ఫిన్ క్యాప్చర్, డాల్ఫిన్ ఎలా క్యాప్చర్ చేయాలి కెనల్స్ నుంచి, అండ్ డాల్ఫిన్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి కెనల్ నుంచి రివర్ కానీ లేకపోతే వాటిని కన్జర్వేషన్ యూనిట్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ విషయాలని ఈ గైడ్ లో మెన్షన్ చేయబడడం అనేది జరిగిందమ్మ. అండ్ దిస్ పర్టికులర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో, గైడ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఎండోర్స్డ్ బై ద IUCN కెటాసియన్ స్పెషలిస్ట్ గ్రూప్. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క సెటాషియన్ స్పెషలిస్ట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దీన్ని ఎండోర్స్ చేయడం అనేది, దీన్ని అక్నాలెడ్జ్ చేయడం అనేది జరిగింది నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? పర్ఫెక్ట్ నాన్న. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, శ్రీలంక ఫిషర్ లీడర్స్ మీట్ ఇండియన్ ఎన్వాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. చాలా ఈజీ, జాగ్రత్తగా వినండి. ఇండియా శ్రీలంక మధ్య చాలా పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే దిస్ ఫిషర్మెన్ ఇష్యూ. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ఫిషర్మెన్ ఇష్యూ? బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. చూడండి నన్ను, వాట్ ఈస్ దిస్ మెయిన్ ఫిషర్మెన్ ప్రాబ్లమ్? ఈ ఫిషర్మెన్ ఇష్యూ ఏంటి? ఫిషింగ్ డిస్ప్యూట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఏ కాన్స్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ బిట్వీన్ దిస్ టూ సౌత్ ఏషియన్ నైబర్స్. సో బోత్ శ్రీలంకకి ఇండియాకి మధ్య ఈ ఫిషర్మెన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది. శ్రీలంక ఎప్పటి నుంచో ఇల్లీగల్ ఫిషింగ్ బై ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో, భారతీయ మత్స్యకారులు ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ లోకి రావడం అనేది జరుగుతుంది. అంటే మన ఆ టెరిటోరియల్ వాటర్స్ మీద మనకు హక్కు లేదు, కానీ మన ఫిషర్మెన్ ఖాళీ చేతులతో వెనక్కి రాలేక ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో అది దాటి శ్రీలంకన్ వాటర్స్ లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది టు క్యాచ్ బెటర్ ఫిష్ అండి. అర్థమైందా? సో అదే ఇక్కడ చెప్పారు చూడండి, శ్రీలంక హ్యాస్ లాంగ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ అబౌట్ ఇల్లీగల్ ఫిషింగ్ బై ఇండియన్ ఫిషర్మెన్ విత్ ఇన్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్ అక్రాస్ ద పాక్ స్ట్రైట్. పాక్ స్ట్రైట్, ఇట్ ఇస్ ద స్ట్రైట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో దీని గురించి కూడా మనం తెలుసుకునే, ఇది ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మ్యాప్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో కంట్రీ రెగ్యులర్లీ అరెస్ట్ ఇండియన్ ఫిషర్మెన్. సో శ్రీలంకన్ వీళ్ళు ఎవరైతే ఉంటారో, నేవీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఫిషర్మెన్ అరెస్ట్ చేయడం, ఆ వెజల్స్ ఏవైతే ఉంటాయి లేకపోతే షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం, ఇలా ఇదవుతారు. ఎందుకు? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ ఏదైతే ఉంటుందో దాన్ని దాటి వాళ్ళు ఇండియన్ ఫిషర్మెన్ వెళ్ళడం వల్ల దిస్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ విచ్ డిమార్కేట్స్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అండి. మరి మన ఇండియా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? అది ఇల్లీగల్ కదా సార్, మనదే కదా తప్పు అని మీకు రావచ్చు. సో దిస్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో మోస్ట్ ఆఫ్ దిస్ ఫిషర్మెన్ ఆర్ ఇల్లిటరేట్. వాళ్ళు జనరేషనల్ గా, తరతరాలుగా వాళ్ళు ఆ పాక్ స్ట్రైట్ లో విచ్చలవిడిగా ఫిషింగ్ అనేది చేసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు 1970లో నువ్వు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ అనేటటువంటి ఒక లైన్ గీసేసి నువ్వు అవతలకి వెళ్ళకూడదంటే ఎలాగా?
వాళ్ళు జనరేషనల్స్ గా ఫ్రమ్ జనరేషన్స్ వాళ్ళు అక్కడ ఫిష్ పట్టుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. రిచ్ ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దొరుకుతాయి, వాళ్ళకి మంచి క్యాచ్ దొరుకుద్ది. నువ్వు ఇప్పటికిప్పుడు ఆపేయమంటే ఎలాగా, జరగదు కదా. సో ఇండియన్ స్ట్రైట్ సైడ్ ఆఫ్ పాక్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి దొరకవు. సో వీళ్ళు కొన్నిసార్లు రొయ్యలు పడనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఖాళీ చేతులతో ఇంటికి రాక ఇంత రిస్క్ చేసాం, ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్తాం అని చెప్పి ఒక్కసారి రిస్క్ తీసుకుందాం అని చెప్పి లైన్ దాటి వీళ్ళు బయటకు వెళ్తారు. ఒకవేళ నావీ పట్టుకుంటే వాళ్ళని జైల్లో పెట్టడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, అండ్ వీళ్ళని వాళ్ళ తాలూకు వెజల్స్ డ్యామేజ్ చేయడం కానీ జరిగేది. ఏంటి, శ్రీలంకన్ నావీ ఏదైతే ఉంటుందో అది. ఇండియా ఆల్సో డిటైన్ శ్రీలంకన్ ఫిషర్మెన్ ఫర్ ద ఇల్లీగల్ ఫిషర్మెన్. అండ్ అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, కొన్ని సమయాల్లో శ్రీలంక ఫిషర్మెన్ కూడా ఈ మ్యారిటైమ్ బార్డర్ లాని దాటి యువతలకి రావడం అనేది జరిగేది. సో వచ్చేటప్పుడు కూడా ఇండియా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇండియన్ నేవీ వాళ్ళు పట్టుకోవడం కానీ జరిగేది. దిస్ ఫిషర్మ్యాన్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కంటెస్టెడ్ కన్సర్న్ అండి బిట్వీన్ బోత్ దీస్ నైబర్స్, దట్ ఈస్ ఇండియా అండ్ శ్రీలంక. అర్థమైందా? ఇంకొక ఇష్యూ ఏంటంటే కచాతివు ఐలాండ్ ఇష్యూ అనేది ఉంది, ఒకసారి చూడండి. అండ్ దానికంటే ముందు పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగోండి, దిస్ ఈజ్ పాక్ స్ట్రైట్. ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది పాక్ స్ట్రైట్. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అవ్వడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ అండి, ఈ పాక్ స్ట్రైట్ లో ఇప్పుడు ఫిషర్ మ్యాన్ ఇదిగోండి ఇక్కడ ఈ శ్రీలంకన్ మ్యారిటైమ్ బార్డర్ అనేది ఏదైతే ఉంటుందో దాటి అవతలకు వెళ్ళడం అనేది జరుగుతుంది టు క్యాచ్ రిచ్ ప్రాన్స్ అమ్మ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రైట్. నెక్స్ట్ చూడండి, కచాతివు ఐలాండ్ ఇష్యూ. ఈ కచాతివు ఐలాండ్ ముందు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, తర్వాత ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వినండి. చూడండి, ఇదిగోండి పాక్ స్ట్రైట్ లోనే ఇక్కడ చిన్న ఐలాండ్ ఒకటి ఉంటుంది బిట్వీన్ ఇండియా అండ్ దాంతో పాటు శ్రీలంక, దట్ ఈజ్ కచాతివు ఐలాండ్. సో కచాతివు ఐలాండ్ ఎక్కడుందో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒకసారి ఇష్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి నన్ను. ఇష్యూ ఏంటి అంటే, దిస్ కచాతివు ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ అన్ఇన్హాబిటేటెడ్ ఐలాండ్. అంటే అక్కడ మనుషులు ఎవరు ఉండడం అనేది జరగదు, మనుషులు ఎవరు జీవనం సాగించడం అనేది జరగదు. అండ్ ఈ ఐలాండ్ ని ఇండియా అనేది శ్రీలంకకి సీడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇండియా శ్రీలంకకి ఐలాండ్ ని ఇచ్చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 1974లో కచాతివు ఐలాండ్ ప్యాక్ట్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ లో భాగంగా 1974లో ఇండియా ఐలాండ్ ని శ్రీలంకకి అప్పగించడం అనేది జరిగింది. సో శ్రీలంక తర్వాత ఈ కచాతివు ఐలాండ్ ని ఒక సాక్రెడ్ ల్యాండ్ గా గుర్తించడం, ఒక పవిత్ర స్థలంగా గుర్తించడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక క్రిస్టియన్ క్యాథలిక్ ష్రైన్ ఏదైతే ఉంటుందో, ఒక టెంపుల్ ఏదైతే ఉంటుందో అది ఉంది కాబట్టి. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ కమ్స్ అండర్ దట్ పర్టికులర్ కచాతివు ఐలాండ్ కమ్స్ అండర్ శ్రీలంకన్ సావరెంటీ, శ్రీలంకకే కంప్లీట్ గా చెందినటువంటిది అని చెప్పి 1974లో గుర్తించడం అనేది జరిగింది. కానీ తమిళనాడు ఏమంటుంది అంటే, తమిళనాడు స్టేట్ కచాతివు అనేటటువంటిది ఇండియన్ టెరిటరీలో భాగము. ఎందుకంటే తమిళ్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు జనరేషన్స్ గా ఈ కచాతివు ఐలాండ్ ని ఎందుకు ఉపయోగించుకునే వాళ్ళు అంటే, పాక్ స్ట్రైట్ లో ఏదైతే చేపలు పడతాయో వాటిని సోర్స్ చేసుకోవడానికి, అంటే వాటిని విడదీయడానికి, పలానా చేపలు ఇప్పుడు వేసుకుంటారు కదా, ఇది పెద్ద చేప ఇది చిన్న చేప అని విడదీయడానికి కానీ, లేకపోతే వాళ్ళు నెట్స్ ఏవైతే ఉంటాయో ఆరబెట్టుకోవడం కానీ, ఒకవేళ లాంగ్ చాలా ఎక్కువ కాలం పాటు ఒకవేళ వాళ్ళ వేట అనేది హంట్ అనేది కొనసాగింది అనుకోండి, అప్పుడు మధ్యలో ఆ ఐలాండ్ లో రెస్ట్ తీసుకోవడానికి కానీ కచాతివు ఐలాండ్ వాళ్ళు ఉపయోగించడం అనేది జరిగింది. ఇండియా తమిళనాడు గవర్నమెంట్ తో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా యూనిలాటరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ తాలూకా ఐలాండ్ ఏదైతే ఉంటుందో అది శ్రీలంకకి అప్పగించడం అనేది జరిగింది. సో ఫిషర్మ్యాన్ ని ఆ ఐలాండ్ లోకి రావద్దంటున్నారు ఇప్పుడు నేవీ వాళ్ళు. అది ఎలా కుదురుతుంది, జనరేషనల్ గా తమిళ ఫిషర్మెన్ వాడుకున్నారు కదా. సో అది ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ కచాతివు ఐలాండ్ చుట్టుపక్కల ఉండేటటువంటి దీస్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ మనకి రిచ్ ప్రాన్ ఏదైతే ఉంటుందో దొరకడం అనేది జరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అక్కడ వాటర్స్ ఏవైతే ఉన్నాయి రిచ్ క్యాచ్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. అందుకే కచాతివు ఐలాండ్ దగ్గరికి మన ఫిషర్మెన్, తమిళ్ ఫిషర్మెన్ వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తారు. సో ఫిషర్మెన్ ఇష్యూ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ సీరియస్ ఇష్యూ అండి. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మా. సో చూడండి అన్న, న్యూస్ లోకి వచ్చింది, ఏమొచ్చిందో చెప్తాను. ఏం లేదన్న, శ్రీలంక ఫిషర్మెన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఎన్వాయ్ ని కలవడం అనేది జరిగింది. ఇండియన్ హై కమిషనర్ ఇన్ కొలంబో ఎవరైతే ఉంటారో, డిప్లొమాట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలిశారండి. కలిసి వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో చెప్పుకున్నారు. ముఖ్యంగా కన్సర్న్స్ ఓవర్ బాటమ్ ట్రాలింగ్ బై ఇండియన్ ఫిషర్మెన్. పాక్ స్ట్రైట్ లోకి చేపల వేటకు వచ్చేటటువంటి ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాటమ్ ట్రాలింగ్ కి బాటమ్ ట్రాలింగ్ కి ఇదవ్వడం అనేది జరుగుతుంది, దానిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. బాటమ్ ట్రాలింగ్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, చూడండి, దిస్ ఈజ్ బాటమ్ ట్రాలింగ్.
సో షిప్ ఏదైతే ఉంటుందో షిప్ నుంచి సీ బెడ్ ఏదైతే ఉంటుందో, సముద్ర ఉపరితలం ఏదైతే ఉంటుందో అక్కడ వరకు నెట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే టు క్యాచ్ స్పెసిఫిక్ స్పీసీస్. సో అక్కడ నుంచి ఈ వలలో నుంచి చాలా చేపలు ఏవైతే ఉంటాయో వాటిని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తారు. చాలా చేపలు సముద్రపు అడుగు ఏదైతే ఉంటుందో అడుగున కాస్త రిలాక్స్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ఆ చేపలన్నిటిని ఒకేసారిగా వేరువేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ బాటమ్ ట్రాలింగ్. దీనివల్ల చాలా నష్టాలు అనేవి ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ప్రాసెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ డిస్ట్రక్టివ్ ఫిషింగ్ మెథడ్ అని చెప్తున్నారు. దిస్ బాటమ్ ట్రాలింగ్ ఏదైతే ఉంటుందో అది, బికాజ్ ఇట్ ఎరోడ్ సీబెడ్. ఇది సీబెడ్ ని కంప్లీట్ గా ఎరోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎండేంజరింగ్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, మెరైన్ ఆర్గానిజమ్స్ కూడా కంప్లీట్ గా ఎండేంజర్ అయిపోయేటటువంటి అవకాశం కూడా, ఎక్స్టెంట్ అయిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. సో దానికి తగ్గట్టుగా శ్రీలంకన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో 15 రోజుల క్రితం, సో వీళ్ళు శ్రీలంక లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి ఎగనెస్ట్ బాటమ్ ట్రాలింగ్. బాటమ్ ట్రాలింగ్ లాంటి ఈ డిస్ట్రక్టివ్ ఫిషింగ్ మెథడ్ ఎవరు వాడకుండా తన చట్టాలు స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయాలని డిమాండ్ చేస్తూ వీళ్ళందరూ ఒక ఇది ర్యాలీ అనేది చేయడం అనేది జరిగిందండి. సో డజన్స్ ఆఫ్ బోట్స్ విత్ బ్లాక్ ఫ్లాగ్స్, నల్లటి జెండాలతో డజన్స్ ఆఫ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో, చాలా షిప్స్ 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం అనేది జరిగింది ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ ములైతివుడ్ టౌన్ నుంచి జఫ్నా వరకు వాళ్ళు ట్రావెల్ చేయడం అనేది జరిగింది, వాళ్ళ ప్రొటెస్ట్ అనేది తెలియజేస్తూ. అండ్ దాంతోపాటు తర్వాత ఇండియన్ హై కమిషనర్ గారిని కూడా వాళ్ళు కలవడం అనేది జరిగింది. ఎందుకంటే శ్రీలంకన్ ఫిషర్మ్యాన్ యొక్క ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తెలియపరచడానికి. ఇండియన్ ఫిషర్మ్యాన్ ఎక్కువగా దీనికి పాల్పడడం అనేది జరుగుతుంది. ఏంటి? బాటమ్ ట్రాలింగ్ మెథడ్ ఏదైతే ఉంటుందో, మెథడ్ ఆఫ్ ఫిషింగ్ కి. సో అలా చేయకుండా చూడండి, ప్లీజ్ కన్వే అవర్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు తమిళనాడు గవర్నమెంట్ అని అడిగితే వీని ఇష్యూర్ చేయడం అనేది జరిగింది. హై కమిషనర్ ఇన్ కొలంబో, ఇండియన్ హై కమిషన్ ఇన్ కొలంబో, తప్పకుండా నేను సెంట్రల్ గవర్నమెంట్ తోను, ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ తోను అండ్ దాంతోపాటు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్స్ తోను కూడా మాట్లాడతాను ఈ విషయం మీద అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూకే, యునైటెడ్ కింగ్డమ్ వోస్ యాక్షన్ ఇఫ్ ఫ్రాన్స్ డస్ నాట్ బ్యాక్ డౌన్ ఇన్ ఫిషింగ్ రో. రో అంటే డిస్ప్యూట్ అని చెప్పి అర్థం. ఈ ఆర్టికల్ ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ యూకేకి ఫ్రాన్స్ కి మధ్య ఉన్నటువంటి ఫిషింగ్ వివాదం ఏదైతే ఉంటుందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఇది తెలుసుకోవాలంటే మీరు దేన్ని అర్థం చేసుకోవాలంటే బ్రెక్సిట్ ని అర్థం చేసుకోవాలి. రైట్, వాట్ ఈస్ దిస్ బ్రెక్సిట్? సో చూడండి, December 31, 2020 వరకు బ్రిటన్ ఏదైతే ఉంటుందో, యూకే ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ లో అది భాగంగా ఉండడం అనేది జరిగింది. బట్ December 31 తర్వాత అంటే 1 January 2021 నుంచి బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో ఒక రిఫరెండం అనేది కండక్ట్ చేశారు యూకేలో, మనం యూరోపియన్ యూనియన్తో కలిసి ఉందామా లేదా అంటే చాలా మంది యూరోపియన్ యూనియన్తో మనం కలిసి ఉండొద్దు అని చెప్పడం వల్ల యూకే అనేది యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది. సో బ్రిటన్ ఎగ్జిట్, దాన్ని బ్రెక్సిట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫిషింగ్ రో ఏదైతే ఉంటుందో దాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ఏం జరిగింది? యూరోపియన్ యూనియన్తో కలిసి ఉండేటప్పుడు అప్పుడు ఒక క్లాజ్ ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం యూకే వాటర్స్ లోకి వెళ్ళి యూకే వాటర్స్ లో ఫిషింగ్ అనేది చేసుకోవచ్చు. కంట్రీస్ సంబంధించినటువంటి పీపుల్ వెజల్స్ వెళ్ళి ఫిషింగ్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ యూకే కూడా తమ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ చుట్టూ వెళ్ళి ఏం చేసుకోవచ్చు? ఫిషింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక కంట్రీ వేరే కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉంటుందో, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏంటి? ఒక కంట్రీ యొక్క టెరిటోరియల్ వాటర్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ దూరం వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇక్కడ షిప్పింగ్, దాంతోపాటు మైనింగ్ అండ్ దాంతోపాటు ఫ్యూయల్ ఇవన్నీ దీని నుంచి తీసుకోవచ్చు అన్నమాట. ఈ జోన్ నుంచి, ఈ ప్రదేశం నుంచి తీసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ని ఒకరు ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. కానీ ఏం జరిగింది? యూరోపియన్ యూనియన్ నుంచి యూకే ఏదైతే ఉంటుందో ఇది బయటకు వచ్చేయడం అనేది జరిగింది. బయటకు వచ్చేసిన తర్వాత బ్రెక్సిట్ డీల్ ఒకటి జరిగింది. పోస్ట్ బ్రెక్సిట్ ట్రేడ్ అనేది ఎలా జరగాలి చూడండి. యూరోపియన్ యూనియన్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఈ గూడ్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే వితౌట్ ఎనీ టారిఫ్స్, ఎటువంటి ట్యాక్స్ లేకుండా
ఇటువంటి బార్డర్ రెస్ట్రిక్షన్స్ లేకుండా, కస్టమ్స్ డ్యూటీస్ లేకుండా ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాయి. ఇప్పుడు ఫ్రాన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అండ్ డెన్మార్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫ్రాన్స్ నుంచి డెన్మార్క్ కి ఫ్రీగా గూడ్స్ అనేవి ట్రావెల్ అయ్యాయి, పన్ను కట్టక్కర్లా. డెన్మార్క్ నుంచి ఫ్రాన్స్ కి ఫ్రీగా గూడ్స్ ట్రావెల్ అయ్యాయి. ఫ్రాన్స్ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి డెన్మార్క్ వాటర్స్ లోకి ఎంటర్ అయ్యి ఫిషింగ్ చేసుకోవచ్చు. డెన్మార్క్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాన్స్ వాటర్స్ లోకి వెళ్ళి షిప్పింగ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు యూకే కూడా భాగంగా ఉండేది కాబట్టి ఫ్రాన్స్ నుంచి యూకేకి గూడ్స్ అనేవి వితౌట్ పేయింగ్ ఎనీ కస్టమ్స్ డ్యూటీ ఈజీగా ట్రావెల్ అయ్యేవి. యూకే వెజల్స్ ఫ్రాన్స్ వాటర్స్ లో షిప్పింగ్ చేసుకోవచ్చు, ఫ్రాన్స్ షిప్స్ యూకే వాటర్స్ లో షిప్పింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నింటికంటే ఈ యూకే వాటర్స్ అనేవి చాలా చాలా ఫేమస్. బికాస్ యూకే వాటర్స్ లో దీస్ ఇటాలియన్ రెస్టారెంట్స్ లో హై కాస్ట్ పలికేటటువంటి ప్రాన్స్ అండ్ దాంతో పాటు హై కాస్ట్ పలికేటటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి దొరుకుతాయండి. మంచి క్యాచ్ అనేది దొరుకుతుంది అట్లాంటిక్ ఓషన్ లో, ముఖ్యంగా యూకే చుట్టుపక్కల ఉండేటటువంటి వాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటర్స్ లో. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏర్పడడం ఏం జరిగింది అంటే, బ్రెక్సిట్ డీల్ జరుగుతున్నప్పుడు, పోస్ట్ బ్రెక్సిట్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నప్పుడు, అంటే బ్రెక్సిట్ తర్వాత ఈ ట్రేడ్ అనేది ఎలా జరగాలి అని చర్చోపచర్చలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నప్పుడు ఫిషింగ్ అనేటటువంటిది ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా మారడం అనేది జరిగింది. సో యూకే తాలూకా, యునైటెడ్ కింగ్డమ్ తాలూకా ఫిషర్మెన్ ఏమంటారు అంటే, అదర్ యూరోపియన్ కంట్రీస్ తాలూకా వెజల్స్ ఏవైతే ఉన్నాయో మన వాటర్స్ లోకి ఎలో చేయొద్దు, ఎందుకంటే అవి రావడం వల్ల మా క్యాచ్ తగ్గిపోతుంది, మాకు ఫిష్ పడడం తగ్గిపోతుంది మా వలల్లోకి, సో మా ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దానికి యూకే ఏం చెప్పింది అంటే, సో అన్రిస్ట్రిక్టెడ్ ఎలో అనేది మేము చెయ్యము, ఇప్పటి వరకు అన్రిస్ట్రిక్టెడ్ ఎలో అనేది ఉండేది. యూకే ఏం చేస్తుందంటే వెజల్స్ కి లైసెన్స్ అనేది ఇస్తుంది. ఆ లైసెన్స్లు ఉన్నటువంటి వెజల్స్ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే యూకే వాటర్స్ లో ఇది చేసుకోవచ్చు, అంటే ఫిషింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి పోస్ట్ బ్రెక్సిట్ డీల్ ద్వారా నిర్ణయించడం అనేది జరిగింది. ఓకేనా. అయితే ఫ్రాన్స్ అనేది కొన్నాళ్ళుగా యూకేని ఏం చేస్తుంది, యూకేని క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకు, యూకే అనేది అన్ని కంట్రీస్ కి లైసెన్సెస్ అనేది ఇస్తుంది కానీ ఫ్రాన్స్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లైసెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఏం చెప్తుంది యూకే ఇప్పటి వరకు క్లైమింగ్, మేము అసలు ఈ బయాస్డ్ గా అయితే అస్సలు లేము. 99% ఆఫ్ ద షిప్స్ విచ్ అప్లైడ్ ఫర్ లైసెన్సెస్ కి అప్లై చేసినటువంటి 99% షిప్స్ ఆఫ్ అదర్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉన్నటువంటి కంట్రీస్ యొక్క షిప్స్ ఏవైతే అప్లై చేసుకున్నాయో 99% షిప్స్ కి మేము లైసెన్స్ అనేవి ఇచ్చామని చెప్పింది. కానీ ఫ్రాన్స్ ఏముంటుంది, ఆ మాట తప్పు, ఓన్లీ 90%కే ఇచ్చారు. వాళ్ళు వదిలేసినటువంటి 10% ఏదైతే ఉంటుందో ఈ 10% కూడా ఫ్రాన్స్ వెజల్సే, ఫ్రాన్స్ యొక్క షిప్సే. సో దే ఆర్ బయాస్ టువర్డ్స్ ఆర్ షిప్స్, మాకు బయాస్డ్ గా ఉండడం అనేది జరిగింది అని చెప్పి ఫ్రాన్స్ అనేది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఈ రో ఏదైతే ఉంటుంది, డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది ముదురుతున్నప్పుడు యూకే యొక్క ఒక షిప్ ని ఫ్రాన్స్ ఏం చేసింది అంటే, తన వాటర్స్ లోకి వస్తున్నప్పుడు ఫ్రాన్స్ ఏం చేసింది అంటే నిర్బంధించడం అనేది జరిగింది. అర్థమైందా, నిర్బంధించడం అనేది జరిగింది. సో దాంతోపాటు ఏం చెప్పిందంటే, మమ్మల్ని ఒకవేళ ఎలో చేయకపోతే, ఇన్ కేసు ఫ్రాన్స్ ఏం చెప్పింది, మా షిప్స్ ని ఒకవేళ యూకే వాటర్స్ ఎలో చేయకపోతే యూకే షిప్స్ ని కూడా, యూకే వెజల్స్ ని కూడా ఫ్రాన్స్ వాటర్ లోకి, ఫ్రెంచ్ వాటర్స్ లోకి మేము ఎలో చేయము ఫిషింగ్ కోసం అని చెప్పి గట్టిగా ఎదురు తిరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు యూకే ఇంకా ఇది చేస్తే, ఒకవేళ అగ్రిమెంట్ అనేది చేయకపోతే, ఒక డీల్ అనేది ఫిషింగ్ గురించి ఏమైనా రెండు కంట్రీస్ మధ్య జరగకపోతే మేము యూకే మీద ఆంక్షలు, శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విధిస్తాము, అంటే మిగిలిన గూడ్స్ కూడా మా కంట్రీకి ఎక్స్పోర్ట్ అవ్వకుండా మేము చూస్తాము, అండ్ కస్టమ్స్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వెయ్యాల్సి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా అని చెప్పి గట్టిగా ఫ్రాన్స్ చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ యూకే ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది ఏంటి అంటే, యూకే ఒకవేళ ఈ ఫిషింగ్ రోలో ఫ్రాన్స్ అనేది వెనక్కి తగ్గకపోతే మేం కూడా శాంక్షన్స్ అనేవి విధిస్తాము. ఇఫ్ సంబడి బిహేవ్స్ అన్ఫెయిర్లీ ఇన్ ఏ ట్రేడ్ డీల్, ఒక ట్రేడ్ డీల్లో అన్ఫెయిర్ గా ఏదైనా కంట్రీ బిహేవ్ చేస్తే యు ఆర్ ఎంటైటిల్ టు టేక్ యాక్షన్ ఎగెనెస్ట్ దెమ్, వాళ్ళకి ఎగెనెస్ట్ గా చర్యలు తీసుకునేటటువంటి హక్కు నీ చేతుల్లో ఉంది. అర్థమైందా. అండ్ సీక్ సమ్ కంపెన్సేటరీ మెజర్స్, సో ఒక కంపెన్సేషన్ సీక్ చేసేటటువంటి అవకాశం హక్కు నీకుంది. సో ఒకవేళ ఫ్రెంచ్ అనేది వెనక్కి తగ్గకపోతే మేము ఫ్రెంచ్ మీద యాక్షన్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. ఫ్రెంచ్ జాగ్రత్తగా ఉండాలి ఫ్రాన్స్ అని చెప్పడం అనేది జరిగింది. దీనికి ఫ్రెంచ్ వాళ్ళు కూడా, ఫ్రాన్స్ వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది యునైటెడ్ కింగ్డమ్ ని. చూడాలి మళ్ళీ రెండు కంట్రీస్ మధ్య ఈ ఫిషింగ్ ట్రేడ్ డీల్ ఏమైనా సైన్ అవుతుందేమో ఫ్యూచర్.
అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఫిషింగ్ రో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెప్పుడైనా దీనికి నాకు తెలిసి ఒక 1 వీక్ ఆర్ 10 days ఆర్ అట్లీస్ట్ 15 days అయినా, ఒక ఫోర్ట్ నైట్ అయినా ఈ ఫిషింగ్ రో మీద ఆర్టికల్స్ వస్తూ ఉంటే ఇంకోసారి మీరు ఇబ్బంది పడకూడదు ఆర్టికల్ వస్తే. అందుకే డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ నేను చెప్పడం అనేది జరిగింది బ్యాక్గ్రౌండ్తో సహా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ క్వికెన్స్, జాబ్ లాసెస్ పెర్సిస్ట్, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో జిఎస్ పేపర్ 3లో ఈ ఆర్టికల్ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు పిఎంఐ, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే మీకు అర్థం కావాలి. అది అర్థమైన తర్వాత ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం. సో పిఎంఐ ఫుల్ ఫామ్ ఏంటి? పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇండెక్స్ అంటే సూచి. దేన్ని సూచిస్తుందంట? పర్చేసింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అని చెప్పి సూచిస్తుందంట. అంటే ఎంత డిమాండ్ ఉంది ఎకానమీలో అని చెప్పి సూచించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. సో ఒక ఎకానమీలో బిజినెస్ యాక్టివిటీ అనేది ఎలా నడుస్తుంది అని చెప్పి దిస్ పర్టిక్యులర్ పిఎంఐ ఏదైతే ఉంటుందో అది సూచించడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో పిఎంఐ విల్ బి క్యాలిక్యులేటెడ్ బోత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది అండ్ సర్వీసెస్ సెక్టార్లో బిజినెస్ యాక్టివిటీ అనేది ఎలా ఉంది అని చెప్పి తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సపోజ్ ఒక సబ్బులు, షాంపూలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ వ్యవస్థ. సర్వీసెస్ అంటే ఏంటి? సేవలు. అంటే మనకి ఇప్పుడు ఐటీ రంగం కానీ, ఐటీ మనం ఇప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఏమి కొత్త ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయం. కానీ ఐటీ మనకి ఇంటలెక్చువల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం అందించడం అనేది జరుగుతుంది కదా. సో దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, రెండింటిలోనూ ఇది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పిఎంఐ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ నెంబర్ ఫ్రమ్ 1 to 100. సో 0 నుంచి 100 మధ్యలో ఒక అంకె అనేది ఇస్తారు. అంకె బట్టి బిజినెస్ యాక్టివిటీని డిసైడ్ చేస్తారు. సపోజ్ చూడండి, పిఎంఐ అనేది అబవ్ 50 అనేది అయింది అనుకోండి, గ్రేటర్ దాన్ 50 అనేది అయింది అనుకోండి, అది ఏం చూపిస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ ఎక్స్పాన్షన్ అంటే బిజినెస్ యాక్టివిటీ పెరగబోతుంది అని చెప్పి అర్థం. ప్రీవియస్ మంత్తో పోలిస్తే పెరగబోతుంది అని అర్థం. అదే అండర్ 50 చూపించడం అనేది జరిగింది అనుకోండి, లెస్ దాన్ 50 చూపించడం అనుకోండి, ఇట్ రిప్రజెంట్స్ కాంట్రాక్షన్. లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ తాలూకా పిఎంఐ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది అని చెప్పి అర్థం. ఒకవేళ ఎగ్జాక్ట్గా 50 చూపించింది అనుకోండి, ఇట్ ఇండికేట్స్ నో చేంజ్. గత నెలతో పోలిస్తే బిజినెస్ యాక్టివిటీ అనేది చేంజ్ అవ్వదు, ఎటువంటి మార్పు ఉండదు అని చెప్తుంది అని చెప్పి అర్థం. యాక్చువల్లీ దిస్ పిఎంఐ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. ప్రతి నెల మొదట్లో దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఇట్ ఈస్ దేర్ ఫోర్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ లీడింగ్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ ఒక దానిలో, ఒక ఎకానమీలో బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది అని చెప్పేటటువంటి ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పి చెప్తారండి. ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పిఎంఐ? పిఎంఐ ఏదైతే ఉంటుందో దీన్ని ఎందుకు రిలీజ్ చేస్తారు, ఎందుకు డిక్లేర్ చేస్తారు అంటే టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెంట్ అండ్ ఫ్యూచర్ బిజినెస్ కండిషన్స్ టు కంపెనీస్ డెసిషన్ మేకర్స్. ఒక కంపెనీ యొక్క డెసిషన్ మేకర్స్ ఉంటారు కదా, అండ్ దాంతోపాటు ఎనలిస్టులు, ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రెజెంట్ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది, ఫ్యూచర్ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది అని చూపించడానికి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ చూడండి, వీళ్ళు పిఎంఐ అబవ్ 50 అని చెప్పారనుకోండి, బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అవ్వబోతుంది, డిమాండ్ అనేది ఉంటుంది అని అర్థం. సో బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అవ్వబోతుందో కంపెనీది అంటే ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటారు. ఎనలిస్టులు ఏం చేస్తారు? ఓకే, ఇంకాస్త ఎలా అవ్వాలో చూస్తారు. డెసిషన్ మేకర్స్ ఏం చేస్తారు? సో పెరుగుతున్నటువంటి డిమాండ్కి తగినట్టుగా సప్లై అనేది ఎలా ఎన్ష్యూర్ చేయాలో చూస్తారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక సర్వే బేస్డ్ మెజర్మెంట్. అంటే ముందు చెప్తారు, దిస్ ఈజ్ ఎ గెస్ వర్క్. అర్థమైందా? ఈ ఇండెక్స్ ఎలా చూపిస్తుంది, ఫ్యూచర్లో ఒక బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది అని చెప్పి చూపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో మనం అయితే ఇప్పుడు తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ పర్టిక్యులర్ పిఎంఐ ఏదైతే ఉంటుందో, పిఎంఐ ఈజ్ ఏ సర్వే బేస్డ్ మెజర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ సర్వే బేస్డ్ మెజర్.
సో ఏం చేస్తారు, దే విల్ ఆస్క్ ద రెస్పాండెంట్స్ అబౌట్ చేంజెస్ ఇన్ దేర్ పెర్సెప్షన్ అబౌట్ కీ బిజినెస్ వేరియబుల్స్ యాజ్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ మంత్. సో కొంతమంది ఫోన్లు చేసి ఏమడుగుతారు అంటే, సార్ మీరు చెప్పండి, మీరు బిజినెస్ ఎక్స్పర్ట్ కదా, గత నెలతో పోలిస్తే ఏమైనా మనకు బిజినెస్ యాక్టివిటీ పెరగొచ్చా లేకపోతే తగ్గొచ్చా అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. అర్థమైంది, ప్రీవియస్ మంత్ తో కలిపితే అలా ఉంటుంది. సో దే విల్ దోస్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పెర్సెప్షన్ అనేది చెప్తారు. ఆ పెర్సెప్షన్ ని బట్టి వీళ్ళు మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను. పిఎంఐ మూడింటికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, రెండు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సర్వీస్ సెక్టార్, ఇంకొకటి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ కాంపోజిట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ కలిపి ఇది చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పిఎంఐ? పిఎంఐ అనేది ఏ ఫార్ములా బట్టి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది? పిఎంఐ ఈజ్ ఈక్వల్స్ టు P1 ఇంటూ 1, P1 అంటే ఏంటో కూడా చెప్తాను, P2 ఇంటూ 0.5 ప్లస్ P3 ఇంటూ 0. సో P1 అంటే ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ విచ్ సేస్ ఇంపోర్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది అని ఎంత పర్సంటేజ్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు. P2 అంటే ఏంటి, నో చేంజ్ అని ఎవరు చెప్తారో వాళ్ళు, ఎన్ని ఆన్సర్స్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ నో చేంజ్ అని వస్తాయి అవి. P3 అంటే ఏంటి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ కాంట్రాక్షన్ అనేవి సూచిస్తాయి అని చెప్పి అర్థం. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక క్యాలిక్యులేషన్ చేద్దామా? పిఎంఐని చూడండి. సపోజ్ 100 రెస్పాండెంట్స్కి అడగడం అనేది జరిగింది. 100 రెస్పాండెంట్స్లో మనకి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, కొంతమంది రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పారు. సపోజ్ ఒక 60 మెంబర్స్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పారు అనుకోండి సపోజ్, అండ్ నో చేంజ్ అని చెప్పి ఒక 30 మంది చెప్పారు అనుకోండి, నో చేంజ్. సపోజ్ ఇంకా 10 మంది కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్షన్ అవుతుంది అని చెప్పారు అనుకోండి. పిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? P1 అంటే 60 ఇంటూ 1, 100 కదా మనం తీసుకుంది, 60% అంటే పర్సంటేజ్ కదా. అండ్ P2 అంటే ఏంటి, నో చేంజ్ అంటే 30 ఇంటూ 0.5. P3 అంటే ఎంత, 10 ఇంటూ 0, చాలా చాలా ఇంపార్టెంట్. 60 ఇంటూ 1 60, 30 ఇంటూ 0.5 15, మొత్తం ఎంత 75. అబౌవ్ 50 అంటే ఇందాక ఏం చెప్పుకున్నా, ఇట్ షోస్ ఎక్స్పాన్షన్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దిస్ ఈజ్ హౌ పిఎంఐ విల్ బి క్యాలిక్యులేటెడ్. అర్థమైందా? సో ఇది మీరు చాలా ఈజీ అండి, మీరు చక్కగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. మరి పిఎంఐ ఏవైతే ఉన్నాయో, పిఎంఐ ఎవరు పడితే వాళ్ళు రిలీజ్ చేస్తారు సార్ అంటే రిలీజ్ చేయరు. దేర్ ఆర్ 3 ప్రిన్సిపల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ పిఎంఐ. పిఎంఐని 3 ఇన్స్టిట్యూట్స్, 3 ఆర్గనైజేషన్స్ అనే ప్రొడ్యూస్ చేస్తాయి. ఒకటి ఐఎస్ఎం, దట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ విచ్ ఈస్ ఇన్ యుఎస్ఏ బేస్, ఇదొకటి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ SIPMM, సిప్మ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్చేసింగ్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ ఇన్ సింగపూర్, ఇది కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఐహెచ్ఎస్ మార్కెట్ గ్రూప్. ఐహెచ్ఎస్ మార్కెట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. దిస్ పర్టికులర్ ఐహెచ్ఎస్ మార్కెట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ బేస్డ్ ఇన్ లండన్. అర్థమైందా? సో అందులో ముఖ్యంగా ఐఎస్ఎం ఏదైతే ఉంటుందో, ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ప్రతి నెల తూచా తప్పకుండా ఇది పబ్లిష్ అయితే చేస్తుంది. సో ఇవి మనకి బిజినెస్ యాక్టివిటీ బట్టి ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉంటేనే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎంఐ. ఇట్ ఈస్ ఏ ఇండికేటర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. అంతవరకు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి నాన్న. కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అయిందని చెప్పి చెప్తున్నారు. సో పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, పిఎంఐ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఎక్స్పాండ్ అయింది. గత సెప్టెంబర్లో 53.7 ఉంటే, 50 కంటే ఎక్కువ ఉంటే ఏం చెప్పాం, ఎక్స్పాన్షన్ సూచిస్తుంది అని చెప్పాం. రైట్, ఇప్పుడు అక్టోబర్లో ఇది ఎంతకు చేరింది, 53.7 నుంచి 55.9కి చేరడం అనేది జరిగింది. అంటే ఈవెన్ అక్టోబర్లో కూడా ఎక్స్పాన్షన్ సూచిస్తుందని చెప్పి చెప్తున్నారండి. ఫర్ ద 4th month in a row, వరుసగా 4వ నెల సో దిస్ కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది గ్రో అవుతున్నట్టు చూపించడం అనేది జరిగింది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తగ్గుతున్నాయంట. దో ప్రొడక్షన్ అనేది పెరిగినప్పటికీ అండ్ ఓవరాల్ బిజినెస్ ఆప్టిమిజం అనేది పెరిగినప్పటికీ, బిజినెస్ అనేది పెరుగుతుంది అని సూచనలు ఉన్నప్పటికీ, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్ కట్స్ అనేవి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దే కంటిన్యూ టు స్లైడ్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, మీ అందరికీ చెప్పాను 50+ ఉంటే ఎక్స్పాన్షన్, 50 కంటే తక్కువ ఉంటే అది కాంట్రాక్షన్, అండ్ 50 ఉంటే నో చేంజ్ ఇన్ అవుట్పుట్ లెవెల్స్ అని చెప్పి అర్థం. అండ్ దాంతోపాటు ఏం చెప్పారు అంటే న్యూ ఆర్డర్స్ అనేవి విపరీతంగా
విపరీతమైన పేస్తో పెరుగుతున్నాయని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఫ్యాక్టరీ అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పడం అనేది జరిగింది. ఫ్రమ్ మార్చ్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ వేవ్ అయిపోయిన నుంచి ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పారు. అండ్ దిస్ పర్టిక్యులర్ పిఎంఐ ఎక్స్పాన్షన్ సూచి ఏదైతే ఉంటుందో, ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది పెరగడానికి, 4th మంత్ పెరగడానికి ఇంకొక కారణం ఏంటి అంటే దిస్ ఫెస్టివల్స్ కూడా బిజినెస్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడం అనేది జరుగుతుంది కదా. సో అది కూడా ఒక కారణం అవ్వచ్చు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? వరుసగా 4వ నెల పెరిగిందని చెప్పి మనకి చెప్తున్నారు. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు రిమెంబర్ ఆల్ ద అదర్ డేటాస్ ఆర్ సంథింగ్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ ఏంటంటే పిఎంఐ అనేది ఇంపార్టెంట్. దీని మీద మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రావచ్చు. పిఎంఐ అంటే మీకు కాంప్రహెన్సివ్ గా డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మన హిందూ అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఫెలో ఆస్పిరెంట్స్తో. అండ్ ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. నేను రైట్ అవే అక్కడ మీకు ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను మరొక్కసారి చెప్తున్నాను, ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. రైట్? పర్ఫెక్ట్ నాన్న. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.